దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. ఆదికాండము 16వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 16వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన వర్తమానాన్ని దేవా, ఈ వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి. దీని చాటు నుంచి మా అందరితో నువ్వు మాట్లాడాలనుకున్న ఉద్దేశం ఏదైతే ఉన్నదో అది నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడు. ఆ శ్రేష్టమైన ఉపదేశం ఏమైతే ఉన్నదో అది బయటకు తెచ్చి మీ అల్పుడైన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ, అయ్యా ఇదిగో నీ దాసునికి నీ అనాది సంకల్పంలో నువ్వు నిర్ణయించి ఇచ్చినటువంటి ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశ కలిగి తృష్ణతో ఎదురు చూసినట్లుగా నీ వర్తమానం కోసం నీ ప్రియులు, నీ ప్రజలు, మేమంతా ఆశగా ఎదురు చూస్తున్నామయ్యా. అయ్యా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని, నీ ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తుల క్రియలు ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటుంది. మరి ఇంకితర ఏ ఉన్నా సరే, నీ ప్రజలు ఈ ప్రార్థనలు ఎక్కివిస్తున్న వారు ఉన్న చోట ఏమున్నా సరే వాటి ప్రభావం అంతా యేసు నామమున నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, శిలువ రక్తాన్ని బట్టి బంధింపబడునుగాక, లయమైపోనుగాక. నీ సంతోషం పరిపూర్ణమైనట్టుగా అలాగూ జరుగునుగాక. ప్రభువా కార్యం జరిగించండి. నా చుట్టూరు మా చుట్టూ నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నీడలో మనం దాచిపెట్టి, అయా నీ మహిమేగాన్ని మాపై ఆవరింపచేసి, నీవే అగ్ని ప్రాకారమై మా చుట్టూ ఉండి నిత్యము నీ కనుదృష్టి ముఖాన్ని తేజోమని వెలుగు సన్నిధిగాంతి మాపై ప్రకాశింపచేసి, సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని కమ్మెల చేసి, దేవా ఈ దేవదూతల అగ్నివంటి రథముల సైన్యం చుట్టూ కావలి ఉంచు. మాతో మీరున్నాడు. నీ బలమైన సన్నిధి ప్రభావం మా మధ్య ఉండునుగాక. నీ తేజో మహిమ చేత దేవా ఈ ప్రాంతం నింపబడునుగాక. అయ్యా ఇక్కడ స్తుతి సింహాసనాసీనుడవై నువ్వు సీనాయి పర్వతంగి స్థలాన్ని ఇచ్చేయి. రేఖాందాల్లాశార నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రబలిల్లి వెళ్ళునుగాక. దేవా కనికరించండి. నీ పక్షం వహించిన నేను బలహీను, నీ మీద ఆనుకున్నాను, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఒప్పున క్షమించి నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంలో కడిగి సమస్త కీడు అపవిత్రతను కొట్టివి. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి పరలో శుద్ధ సువర్ణ ఛాయలు నా నెత్తి ఇంకనూ గొప్పగా ఉంచు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాల ప్రకారము ప్రభువా నన్ను మమ్మల్ని నీ ఆత్మచేత నింపి చక్కగా నిలబెట్టి మాతో మీరు మాట్లాడు. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు ఇచ్చి నీవే మాట్లాడమని సహాయం చేయమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని ఉపదేశాన్ని నన్ను నీవి దేవా నీ కృప హస్తాలకు అప్పజెప్పుకుంటూ ఈ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను మహింపరచుకుంటున్నా మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన నా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో సందర్భం మనకి ఆ వాక్య పరిజ్ఞానం అంటే వాక్యం గురించి కొంచెం కొద్దో గొప్ప అవగాహన ఉంటే ఇట్టే అర్థమైపోద్ది. అబ్రహాము కరువు వచ్చిందని చెప్పని ఓ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళితే తన భార్య చాలా చక్కగా ఉందని ఏం చెప్పాడు ఆయన? మాయ్
నీ నుంచి నాకు ప్రాణహాని వస్తుంది, కాబట్టి నువ్వు నా చెల్లివి అని చెప్పారు. నువ్వు నా చెల్లివి అని చెప్పంటే అదేందయ్యా అంటే, మరి నువ్వేం చక్కగా ఉన్నావు. ఎప్పుడు ఏ వయసు అది? 75 వయసు, 75-80 వయసు అనమాట. ఆ వయసులోనే నువ్వు చక్కగా ఉన్నావు అమ్మాయి అని చెప్పని అంటున్నా. ఆమెకి ఈయనకు ఎంత ఏడవ వయసు? 10 సంవత్సరాలు ఏడవ. 10 సంవత్సరాల ఏడవలో వాళ్ళిద్దరూ జతపరచబడ్డారు, పిల్లలు లేరు. కానీ ఆమె 75-80 సంవత్సరాల వయసులోనే రాజుగారిని ఆకర్షించింది. ఆ ప్రాంతంలో ఇక ఆడవాళ్ళు, చక్కని అందమైన ఆడవాళ్ళు కనపడితే ఇక ఆ రాజుగారికి చెప్పాలి పోయి, అయ్యా రాజుగారు అసలు ఒక అందగత్తి వచ్చింది మన ఏరియాలోకి, అసలు మామూలుగా కాదంటే. ఇక రాజులకున్న పిచ్చి ఏంటంటే భార్యలు అతిగా భార్యలు ఉండటం, ఉపపత్నులు ఉంచుకోవటం ఇలా పిచ్చి కదా. ఇక ఆ పైత్యంలో శారమ్మ కనపడంగా ఎవరు ఏంటంటే వాళ్ళ చెల్లెలంట, చాలా చక్కగా ఉంది, సామాన్యమైన, అసలు మన ఆస్థానంలో మన చుట్టుపక్కల అంత అందగత్తి ఎవరూ లేరు, అంత అందగత్తి అనగానే సరే పట్టరాపోండి తీసుకొచ్చి రాజుగారు ఆస్థానంలో ఒక భవనంలో పెట్టారు. ఇక వచ్చిన కానించి ఇలా కష్టాలు మొదలైనవి. అబ్రహామేమో అబద్ధం చెప్పిన దాన్ని బట్టి మనసు కొట్టుకుంటా గట వణుకుతా అటు ఇటు తిరుగుతూ ఉండు. ఏం చేయాలి దేవా తొందరపాటు చేశాను, అసలు బుద్ధిగట్టి తిని నిన్ను అడగకుండా ఇక్కడికొచ్చి కరువు అని చెప్పని వచ్చాను, వచ్చినోడిని సక్రంగా ఉన్నాను, నా భార్య అంటే పోయేది, నా భార్య కదా నా చెల్లెలు అని చెప్పించా, వాడు తీసుకుపోయేదాన్ని ఆడ లోపల పెట్టిండు, నా పరిస్థితి ఏందయ్యాను బిక్కు మూట కొట్టుకుంటాడు. కానీ దేవుడు కదిలాడు. నీ కడుపును పుట్టిన ఆడపిల్లలు ఎవరైనా దూరంగా ఉన్నా, నీ భార్య నీకు దూరంగా ఉన్నా, ఏంది నీ భర్త అయినా సరే దూరంగా ఉన్నా, వేరొక ఆడది నా భర్తను పక్కన కూర్చోకూడదయ్యా, వేరొక మగవాడు నా భార్య పక్కన ఉండకూడదయ్యా, నా బిడ్డలు నువ్వు గీసిన ఎలా దాటి అవతలకి వేరొక పురుషుని స్నేహం అంటే స్నేహం తర్వాత లవ్, ఆ తర్వాత శారీరకంగా శరీరాలు పంచుకోవటం, చివరికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే సంచి జర్దేయటం. మొన్న ఒక కేసు వచ్చింది, సంఘంలో కేసే. పరిచర్య చేస్తున్నారంటే ఇద్దరు, అమ్మాయికి నెమ్ము పేషెంట్ అంట. ఆవిడ చెప్పటం, నేను అన్న ఏ ఊరు, ఎంత వయసు ఉంటుంది అంటే 21 ఆమె. ఇంకా ఆ అమ్మాయి మిస్సింగ్ కాదమ్మా, సంచి జర్దేసి వెళ్ళిపోయింది, ప్రేమ వ్యవహారం అది, వాళ్ళు నీకు ఇప్పుడల్లా దొరకరు, ఆల్రెడీ హైదరాబాద్ ఆ ప్రాంతంలో ఉండొచ్చు, దేవుడు చెప్తా ఉన్నాడు నాకు. అవి కాసుకో, ఇక వస్తే కరెక్ట్గా 6 నెలల తర్వాత వచ్చుద్ది. వాడు కరెక్ట్గా తిండి పెట్టలేక ఆ మోజు ఉన్నంత కాస్త 6 నెలలు ఎంజాయ్ చేస్తారు, తర్వాత ఇక వాడు ఏం పెట్టేది లేకపోతే పరిగెత్తుకుంటే నీ ఇంటికి వస్తుంది, లేదా సంవత్సరం తర్వాత ఇంటికి వస్తుంది. తల్లిదండ్రులు గడప దొక్కకుండా లవ్ మ్యారేజ్ అనేది లేదు. మేము అనుభవపూర్వకం చెబుతున్నామమ్మా. ఏంది 3 నెలలు లేదా 6 నెలలు లేదంటే సంవత్సరం. ఈ సంవత్సరం తర్వాత ఒకవేళ వాళ్ళు తొందరపడి ఇక ఏమైనా శారీరకంగా కలిసి దేవుడు ఆశీర్వదించి పిల్లల్ని ఇస్తే ఆ పిల్లగాడినో పిల్లను ఎత్తుకొని వస్తారు, నువ్వు ప్రశాంతంగా తిండి తిని ఇంట్లో పోయి పండుకోపో అన్న. ఏడ పండుకుంటావు పాష్ గారు, పల్లెటూరు అవుతాను, మేము ఆడ నుంచి వచ్చిన వాళ్ళమే, కొత్త ఏం కాదు ఇప్పుడు ఈ సర్వసాధారణమైనవి. నా పిల్లకు నెమ్ము లేదు, నెమ్మున్న రోగం ఉంది, అది ఇది అనుకుంటే ఆ పిల్లగాడితో ఎందుకు పోద్ది ఆ పిల్ల? ఇవన్నీ వదిలేసి అన్న ప్రశాంతంగా పోలీసులు పడుచుకోకపోయినా ఇంటికి పోయి శుభ్రంగా తిని పడుకోండి అన్న. 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయి పరిచయలో ఉంది, సంఘం పేరు చెప్పంలే, వాడు కూడా వేరే ఊరు వినుకొండ సంఘంలో, వాడు ఇప్పర్లపల్లి సంఘంలో ఈ అమ్మాయి పరిచయం చేస్తాడు. నిన్న కేసు ఇట్ట అనగానే వెంటనే నాకు టక దేవుడిని అడుగుతా ఉన్న, ప్రభు ఏంది సంగతి, అసలు ఈ పిల్ల ఎడుందా ఏడంటే ఈ మధ్యలో ఇద్దరు కనుక్కుంటారని హైదరాబాద్ వెళ్ళిపోయారు, ఈ మధ్యలో లేరు. ఎందుకు వచ్చినట్టు ఏమో ఎటు తిరుగుతున్నావు, అప్పుడే మొదలు పెట్టి నువ్వు అంటే ఏంది
అబ్రహాము ఆడ చేసిన పొరపాటు అనమాట. అబద్ధం ఆడేసరికి ఆమె తీసుకొని పోయి ఆడబెట్టాడు. ఉన్నది ఉన్నాడు చెప్తే బాగుండే, ఇక ఏమి లేవు. ఇక చివరికి ఏమైంది, అమ్మేలుకు నీకు దేవుడు మొత్తటం మొదలుపెట్టిండు. రాజును మొత్తటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మొత్తటం మొదలుపెట్టిండో ఇక రాజుకు డౌట్ వచ్చింది, అరే అసలు ఏడో తప్పు చేసావని. నీ పిల్లలు చేయి దాటిపోకుండా నువ్వు చేసిన పని ఏంటంటే మాటలతో మందలించటం కాదు, కానీ నీ భార్య అయినా నీ భర్త అయినా చేయి దాటిపోతున్నాడు ఏమవుతుందని గందరగోళం అవుతున్నట్టయితే అబ్రహాము దగ్గర దొరికే సూత్రమే, నువ్వు చేసిన పని ఏంటంటే ప్రభువా నీకు అప్పచెబుతున్నా అని చెప్పని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఇక అవతల ఎవడు ఏం చేయటానికి ఏముండదు, వాడికి వెన్నుపూసలోంచి వస్తుంది వణుకు. అసలు అంత భయంకరమైన వణుకు ఇంకా ఎవడికి రాదన్నమాట. దేవుడు జోక్యం చేసుకుంటే ఆదికాండంలో అబ్రహాము 2 చోట్ల అబద్ధం ఆడుతున్నట్టు కనపడుతుంది. అమెలిక్ అనే రాజు, ఫరో అనే రాజు దగ్గర. ఈ ఇద్దరి దగ్గర ఈ శారం మాట చెక్కబడుతుంది. అయితే ఈ ఇద్దరు రాజులను దేవుడు మొచ్చటం అంటే రోగానికి పడేయటం, మంచాన్ని పడేసాడు ఇద్దరు రాజులను. వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ కడుపు అంటే గర్భాన్ని మూసేశాడు, పిల్లలు కంటానికి లేకుండా భయంకరమైన వేదనలు, శ్రమలు కలుగు చేశాడంట దేవుడు. నీ పిల్లలు చేయి దాటిపోతున్నారనుకున్న ఆడపిల్లైనా మగపిల్లైనా భార్య అయినా భర్త అయినా నువ్వు చేసిన పని ఏం లేదు. ప్రభువా నీ యందు నేను యథార్థంగా ఉన్నాను, నా బిడ్డలు నువ్వు కాపాడని ఆయనకు అప్పచెబితే నేను అట్నే చేశా. చెయ్యి దాటిపోకుండా నేను అట్నే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత దాని రిజల్ట్స్ కూడా నేను చూశాను. అనుభవపూర్వకంగా చెబుతున్నా. నీకు ఇంకా అర్థం కావాలంటే ఎక్కడ నువ్వు జాబ్ చేశాక ఎవడన్నా కన్నింగ్ మైండ్ అంటే కనపడ్డ ఆడ కూర్చున్నల్లో వాడు కెలికి ఎంత ఏందని మాట్లాడి ఆ అమ్మాయిని శారీరకంగా అనుభవించే వారాలు ఇవాళ అన్ని చోట్ల ఉన్నాయి. ఏదో ఒకటి మభ్యపెట్టి. అయితే నువ్వు విశ్వాసరాలు అయితే, విశ్వాసం కలిగినటువంటి ఆడపిల్లవైనా తల్లివైనా ఎవరైనా సరే నువ్వు చేసిన పని ఒకటే. నాకు తెలిసిన ఒక సాక్ష్యం దైవజనులు చెబుతుంటే విన్నాను. ఆ ఆఫీసులో కొత్తగా అటెండ్ అయింది, అపాయింట్మెంట్ దొరికింది, చేరింది అమ్మాయి. ఇక వయసులో ఎంత ఉంటుందంటే ఆ అమ్మాయికి తండ్రి వయసు ఉంటుంది. తండ్రి వయసు 45-50 సంవత్సరాలు. కానీ వాడిది కన్నింగ్ మైండ్ అనమాట. ఎట్లన్నా కానీ ఆ అమ్మాయితో మాట్లాడి ఏదో ఒక మాట, నా మాట ఇంటి జీతం పెంచుతాను అది ఇది అని చెప్పని కన్విన్స్ చేయడానికి చూస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి విశ్వాసరాలు, ఏసన్న గారు చెప్పిన సాక్ష్యం ఇది. పోయి ప్రార్థన చేసుకుంటా ఉంది. ప్రార్థన చేసుకుని కొన్నాళ్ళు అయింది. వాడు ఇసుకిస్తానే ఉండు, ఈ అమ్మాయి ప్రార్థన చేసుకుంటానే ఉంది. దేవునికి అప్పచెప్పింది. ఇక వాడు ఒకరోజు గట వణుక్కుంటూ వచ్చి, అమ్మా నువ్వు ఎవరు ఏందని అడిగితే, నేను దేవుని బిడ్డనయ్యా, యేసే రక్తంలో కడగబడ్డాను, నువ్వు అనుకున్నట్టుగా ఆ టైప్ మనిషిని కాదయ్యా అంటే, ఆ వ్యక్తి అమ్మ నేను నోరు తెరిచి అంటా ఉన్నాడంట, నీ మాట ఎత్తుకున్నా, నీ సంగతి నా మనసులోకి వచ్చినా ఎక్కడ లేని వణుకు, భయం వచ్చేస్తుందమ్మా. ఏం చేస్తున్నావు ఏంటంటే, నా దేవునికి అప్పచెప్పి ప్రార్థన చేసుకున్నాను, నువ్వు అనుకున్నట్టుగా శరీరాన్ని అప్పచెప్పి అపవిత్రపరుచుకునేటువంటి వ్యక్తిని కాదు నేను అని చెప్పని దేవుడితో ఇలా నిబంధన చేసుకొని ప్రార్థనలో పెనుగులాడుతున్నాను. నేను దేవుని బిడ్డనయ్యా, నువ్వు అనుకున్నట్టు కాదనగానే అద్గదమ్మా. నేను చాలామంది ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి ఇలానే ప్రయత్నం చేశాను. వాళ్ళు నాకు కన్విన్స్ అయ్యి నేను చెప్పిన మాటకు లోబడి నాతో శారీరకంగా కలవటానికి ఒప్పుకున్నారు. కానీ నువ్వు మాత్రం దానికి ఒప్పుకోలేదు కదా నన్ను దేవునికి అప్పచెప్పావు. తిట్టలేదు, మారు మాట్లాడలేదు, సైలెంట్గా దేవునికి అప్పచెప్పేది. దేవుడు వేయాల్సిన దరువు వేసాడు. గడ్డ వణుక్కుంటూ వచ్చాడు. నేను ఈ సాక్ష్యాలు 100% నేను నమ్ముతాను. బైబుల్లో అబ్రహాము భార్య 2 చోట్ల అమ్మేలుకు ఫరో అనే రాజుల దగ్గర తీసుకెళ్ళినప్పుడు 2 చోట్ల దేవుడు మొచ్చుతాడు. ఎవరిని? శారమును కాదు, రాజును. చెయ్యి కూడా అట్టేయకుండా ఆపి, ప్రవక్త భార్య ఆమె పిచ్చి వేసామంటే అందుకే ప్రభు ముట్టుకోలేదంటే, ముట్టుకోకుండా ఆపింది కూడా నేనే. అయితే చచ్చూరుకునేవాడు ఈ పాటికల్లా.
నీకు ఏదైనా సమస్య అనుకున్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి అబ్రహాం ఎలా అయితే పొరపాటు మనమే చేసి ఉండొచ్చు. పొరపాటు చేయని మనిషి ఎవడు లేడు ఈ భూమి మీద. పొరపాటు చేస్తాం. కొంతమంది తల్లి యొక్క పొరపాట్లు, తండ్రి యొక్క పొరపాట్లు ఎతికి మరి పిల్లలు దాన్ని రాద్ధాంతం చేస్తారు. నేను అంటాను, నాకు తెలిసి ఒక అక్క చెప్పింది, నా పరిస్థితి ఇలా, నేను వేరే ఒక వ్యక్తిని ఇలా దగ్గరకు వెళ్ళాను, ఇది పరిస్థితి అని. నేను ఒకటే చెప్పాను, నీ పిల్లలు నీకు విలువ ఇయ్యరు, సమాజంలో వాళ్ళకు విలువ ఉండదు. ఇది మటు గ్యారంటీ. ఇంకా నీ ఇష్టం అమ్మా. ఎందుకంటే వాళ్ళ నాన్న అయితే వాళ్ళ అమ్మ అయితే అన్న గ్రహింపు ఉంటుంది, ఆ ప్రేమ దగ్గరకు తీసుకునేవారు. వీటి క్రాస్ అయి వెళ్ళినప్పుడు ఏమైందంటే పిల్లలు విలువేరు. ఈ పిల్లలకి సమాజంలో బంధువుల్లో ఎవ్వరు కూడా విలువేరు. ఆ కారణాన్ని బట్టి వీళ్ళు తృణీకరిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అయితే ఒకానొక రోజు వాళ్ళ జీవితాల్లో కూడా కొన్ని అనుభవ ఘట్టాలు ఉంటాయి. నేను అందుకే తొందరపడి ఎవరిని తృణీకరించను, వింటాను ప్రశాంతంగా. దేవా, ఈ సమస్య నుంచి బయటపడే అని చెప్పని ప్రార్థన చేస్తాను. మానవుడికి బాగా ఈజీగా ఉండేది అలవాటు ఏంటంటే తృణీకరించటం, కోప్పడటం, అలాగే విమర్శించటం, ఏంది తిరస్కారంగా మాట్లాడుతూ. అసలు ఇవన్నీ పెట్టుబడి లేని వ్యవహారాలన్నీ. ఏంది మనం ఎప్పుడైతే ఒక ఘట్టం ఉంటుంది మనకి. ఇప్పుడు ఒక ఆడపిల్ల 13 సంవత్సరాలు అప్పుడు ఆ తల్లి మొదలుపెట్టింది ఇక రన్నింగ్, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం ప్రతి సమస్యకి. చివరికి ఆ అమ్మాయి కడుపును పుట్టిన ఒక ఆడపిల్ల అదే 13 సంవత్సరాలకి మళ్ళీ అదే సేమ్ సమస్య. ఏమో కూడా అదే టైంలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం మొదలైంది. నేను ఒకరోజు కూర్చోబెట్టి చెప్పా, నువ్వు 13 సంవత్సరాల వయసు అప్పుడే ఇదే సమస్యతో మొదలయ్యావు. అప్పుడు నీ తల్లి తపన తాపత్రం ఏం అర్థం కాల. ఇప్పుడు నీ కూతురే అదే 13 సంవత్సరాల వయసు కానించి నిన్ను స్టేషన్ చుట్టూ తిప్పటం మొదలు. ఇప్పుడు నువ్వేమంటావు, ఇది చచ్చే బాగుండు, దీని నుంచి నేను రోడ్డును పడ్డాను. మరి అప్పుడు నీ తల్లి అనలేదుగా. ఎందుకు ఈ సబ్జెక్టు గుర్తు చేస్తున్నాడు ప్రభు అంటే, ఈరోజు తల్లి కానీ తండ్రి కానీ ఒక చిన్న కారణాన్ని బట్టి బై మిస్టేక్ జరుగుతాయి. జరగదంటే ఏముండదు. తొందరపాటు నిర్ణయమో, తన మీద తను హోప్ లేకో, ఏదో కారణాన్ని బట్టి ఆ ఉదంతాలన్నీ చూసి నా తల్లి తేడా, నా తండ్రి తేడా అని చెప్పని ముద్రలు వేసుకుంటా కూర్చుంటే రేపొద్దున నీ పరిస్థితి, నీ జీవితంలో కూడా సేమ్ అంతే సిచ్యువేషన్ దేవుడు అనుమతి ఇచ్చాడు అనుకో, ఇక నువ్వు భూమి మీద ఉంటావో లేదో తెలియదు. నీ తల్లి కానీ తండ్రి కానీ బ్రతికున్నారు, అసలు నువ్వైతే చచ్చిపోతాను. నా చెప్పాను అమ్మాయి, ఆమె 13 ఏళ్ళప్పుడు వ్యవహారం మొదలు పెడితేనేమో ఏమీ లేదు, ఆ తల్లి చచ్చిపోతానది ఏమో. ఇప్పుడు ఏమో కడుపును పుట్టిన ఆడపిల్ల 13 సంవత్సరాలకి అలానే నడుస్తూ ఉంటే నేను చచ్చిపోతాను. అదేంది? అప్పుడేమో అసలు ఏమాత్రం ఉడుకునెచ్చరు అన్నమాట. బాగా గమనించండి, మనము ఏ వ్యక్తిని కూడా తృణీకరించడానికి లేదు. కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, వింటున్నావా? నువ్వు సపోర్ట్ జాకి పెట్టమాకు, ఇట్రా ముందుకు రా. ఏంది? కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అడుగులు తడబడుతూ ఉంటాయి. అయితే దాన్ని బట్టి మనం విమర్శించకూడదు. చేతనైతే ప్రభు పాదాలు పట్టుకొని ఈ సమస్య నుంచి విడిపించు ప్రభువా, అది నా జీవితం కానీ ఇంకెవరి జీవితం అయినా కానీ, ఈ సమస్య నుంచి విడిపించు. నోరు జారి విమర్శించకూడదు. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, యేసయ్య ప్రేమ చేత నింపబడితే బలహీనపడ్డటువంటి జీవితాలు, కుటుంబాలను, ఆ వ్యక్తులను చూసి నీ హృదయంలో జాలి పుట్టాల. తొందరపడి ఇట్టయ్యాడు, దేవుని నామం అవమానపరచబడుతుంది, సంఘం చెడ్డ పేరు వస్తుంది, సేవకుడు నిలదీస్తే ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆ కుటుంబంలో కానీ ఆ వ్యక్తులను కానీ ఎవరో ఒకరు రకంగా దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. అబ్బాబ్బా భలే తేడా పడ్డది ఈ అమ్మాయి, భలే తేడా పడ్డాడు ఈ వ్యక్తి అని నీ మనసులో స్పందన రావాలి. అప్పుడే దేవుని ప్రేమ చేత నువ్వు నింపబడ్డావు. విమర్శిస్తున్నావంటే మనసులైన, తలంపులైన, ఊహలైన, ఆలోచనలైన విమర్శిస్తున్నామంటే మనం ఇంకా దేవుని ప్రేమ చేత నింపబడలేదు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడచలేదు. ఇంకా శరీరము, కొంత లోకము, అలాగనే దేవుని ఆత్మచేత మిళితమే నడుస్తున్నాం. ఆ కారణాన్ని బట్టి విమర్శిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఇంట్లో ఏ సమస్య అయినా అబ్రహాము తీసుకెళ్ళి అప్పచెప్పిన అప్పుడు చెబితే
దేవుడు పరిష్కరిస్తాడు. బలహీనపడ్డామని చెప్పని విమర్శించటానికి లేదు. ఎందుకంటే మనకు ఒక రోజు ఏడవ చోట ఉంటుంది ఎదురు ముళ్ళు. ఆ ముళ్ళు మనకు ఎదురు దేవుడు పెట్టక మునిపే ఇక్కడే మనం ఎలా స్పందిస్తామని దేవుడు చూసుకుంటాడు. ఏంది అయితే ఇక్కడ అబ్రహాము ఈ 2 ఘట్టాలు అబద్ధమాడిన దాన్ని బట్టి తన భార్య ఎప్పుడు కూడా సచ్చినోడా, ఎవరు సచ్చినోడా, ఏరో ఒకడు రాజుగాడి దగ్గర తీసుకుపోయి ఆడ పెడితే నువ్వు ఏడేం గాడిదలు కాచను అంటే నీది పోయింది నా ప్రాణాలు దక్కించుకుందా అని చెప్పనేగా ద్వంద్వ వైఖరి. ఇట్లాంటి వాడిని కదా నమ్మి నేను వచ్చింది. అదే మా అమ్మ మా అయ్య అయితే పువ్వులో పెట్టుకొని వచ్చారు. మాయదారుడు వెనకాల పడి వచ్చి ఇంత పరాభం నాకు, నేను పొరపాటును కూడా నీ దగ్గర ఉన్నాను మా అయ్యోళ్ళ దగ్గర పోతున్నా అని చెప్పాను. పోయిందా? ఏ మారు మాట్లాడాలి, అసలు మౌనంగా ఉంది. అయితే ఈ 2 చోట్ల తలకాయ నొప్పి ఒకటి మాత్రం తెచ్చుకున్నారు వాళ్ళు. ఏందయ్యా తలకాయ నొప్పి అంటే హాగరం తెచ్చుకున్నారు. ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యంలో కనపడే వ్యక్తి హాగరే, సమస్య అన్నమాట. అయితే ఏమైనా తెచ్చుకున్నారు, బాగానే ఉంది. దాసిగా ఇచ్చాడు ఆ రాజు, నీకు నా పని ఖర్చులో ఒక ఆమెను నీకు ఇచ్చాను కాబట్టి ఆ అమ్మ నీతో పాటు తీసుకొని పో అని చెప్పని హాగర్ను పట్టుకొచ్చుకున్నారు. హాగర్ను అట్నే పని మనిషికి వాడుకున్నా బాగానే ఉండేది. ఈ శారమ్మ ఏం చేసిందంటే తొందరపడి నాకు గర్భఫలం లేదు కాబట్టి నీ ద్వారా నువ్వు కనే బిడ్డ నాకు కుమారుడు అవుతాడు. ఎట్ట తెలివితేటలు కాకపోతే ఇప్పుడు భర్త ఒకడే వేరొక ఆమెతో కలిసినప్పుడు ఆమెకు భర్త వాళ్ళిద్దరు తల్లిదండ్రులు అవుతారు, కానీ ఏమో కొడుకు ఎట్ట అవుతుడు, వరుసకు కొడుకు అవుతుడే కానీ కడుపును పుట్టినంత తీపి ఉండదు కదా. పిచ్చి ఆలోచనతో అడుగులు వేసి సమస్యను తెచ్చుకొని ఇప్పుడు ఎట్టుందంటే ఈ హాగరమ్మ శారమ్మ పెట్టే టార్చర్కు తట్టుకోలేక నేను పోతున్నా అని చెప్పని అడుగు పెట్టింది. నేను పోతున్నా అని చెప్పని అడుగు పెట్టింది. కొంతమంది కుటుంబంలో కూడా భర్తతో యాగలేక భార్యతో యాగలేక ఇక నా వల్లగా దీంతో నేను యాగలేను, ఈ నా కుమారుడితో నేను యాగలేను, వీడితో నేను పొరపాటును కూడా ఉండలేని చెప్పని చకా బట్టలు సర్దుకొని వెళ్ళిపోయాడు. లేకపోలేదు కొన్ని జాబులు కాడ నేను ఉండలేను, ఆ టార్చర్ని బట్టి అని ఉండకుండా మానేసేవాళ్ళు ఉంటారు. ఈ చదువు నేను చదువు ఆ కాలేజీ వాళ్ళు ఆ స్కూల్ వాళ్ళు రుద్దుతున్నారు, నన్ను తోమే పని మీద ఉన్నారు. వామో ఆ చోవుడు ఆ రుద్దుడు నా వల్ల కాదు, ఈ చదువు లేకపోతే సర్దుకొని వచ్చాడు లేకపోతే. అలాగనే పరిచర్లో కూడా దేవుడు నీకు ఒక చోట ఈ పరిచర్లో పలానా దైవజనుడి దగ్గర నువ్వు ఉండు అన్నాడా, ఇక అది నువ్వు ఉండిపోవటమే. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకో, ఇవన్నీ ఎవరేమనుకుంటే నీకెందుకు. హాగర్తో అన్నాడు దేవుడు, నీ యజమానురాలు దగ్గర పోయి లోబడి, అదేనా ఉందాడా మాట చూడు ఏముందో ఆదికాండము, ఆమె చేతి క్రింద అణిగియుండుమని. అణిగి అంటే అర్థమైంది. అణిగి అంటే బాగా తొక్కి పట్టుతూ ఉండమే, అట్లా అణిగి. నీకంటూ స్వతంత్రం ఏమీ లేదు ఇక అక్కడ, నువ్వు చెప్పిన కాడ ఇక నిలబడిపోవడమే. కొంతమందిని ఏం చేస్తాడంటే ప్రభు ఆ సంఘ పరిచర్లో విశ్వాసిగాను పరిచారకులు సంఘ పెద్దలు సేవకులుగా ఉన్నాడు, పైన నాయకుడు ఉంటాడు, అక్కడే ఉండమని కొంతమంది చెబుతాడు. కొంతమందినేమో నువ్వు అక్కడ కాదు పలానా దైవజనుడి దగ్గర ఆ సంఘంలో ఆ దైవజనుడి పెంపకంలో నువ్వు పెరగాలంటాడు. ఆ దైవజనుడి చేతి కిందనే నువ్వు ఉండాలి, అక్కడే నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. ప్రభు మనకి ఏం చెప్తాడో అక్కడ ఆగిపోవటమే. నేను 100% నేను నమ్మే విషయంలో ఇదొకటి. దేవుడు ఇది వద్దన్నాడా, నువ్వు ₹1,00,00,000 ఎదురుపెట్టింది నేను చేయను. దేవుడు ఇప్పుడు వెళ్ళమన్నాడా, ఎన్ని అడ్డులున్నా సరే ప్రభు కృపను బట్టి ఆ దరికి దున్నుకుంటూ వెళ్ళిపోవటం, ప్రభు చెప్పిన పని చేయటం, రావటం. నన్ను అట్లా చాలాసార్లు పంపించాడు. దాచేపల్లి ప్రాంతంలో కొన్ని కుటుంబాల సమస్యలు ఉన్నప్పుడు వర్షంలో తడుచుకుంటానని సరే నువ్వు ఎక్కడి నుంచి పోవాలని, సరే ప్రభు వెళ్తాను.
తిరిగి వచ్చేటప్పుడు మంచి వర్షం, 4ంటికి పోదాం అనుకుంటే 9 దాకా వాన. ఇక నువ్వు వెళ్ళి బయలుదేరాను, తుప్పరు పడతా ఉంది. కాదు ప్రభు వాన పడుతుందంటే, నువ్వు ఇక్కడ అవసరం లేదు, నువ్వు వెళ్ళు, అర్జెంటుగా లేవాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలా, ఇంటికాడ సమస్య ఉందో అడగ పోవాలి నువ్వు. ఇక బండి ఎక్కి పట్టుకుంటే ఊరు దాటి 5 కిలోమీటర్లు జోరున వానలో తడుచుకుంటానే వచ్చా. సెల్లు ఇవన్నీ ఏమైనా తడుతాయి అన్నీ సేఫ్గా పెట్టుకొని పరిగెత్తుకుంటా. రాత్రి 12:30కు వచ్చా. వాన ఓ పక్క చేయడ్డు పెట్టుకుంటా. వెళ్ళండి అంటే ఇక ఏదైనా సరే ఇక ఆయన చూసుకుంటుంటే నేను వెళ్ళిపోవటమే. ఆగు అంటే ఇక ఆగేదేం లేదు, చేసేదేం లేదు. వాస్తవాన్ని నిన్న బుధవారం వెళ్ళాలా, ఎటు కాకుండా పరిస్థితి, ఆరోగ్యం సహకరించట్లా. ఎలా 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 అని చెప్పని అనుకుంటా ఉంటే ఇక నువ్వు వెళ్ళొద్దు, ఆగాను. సరే ప్రభు అని చెప్పని 5ంటికి పడుకున్నాను. 8:30కు లేచా. అయ్యా ఇప్పుడు ఏమన్నా వాక్యం చెప్పాలా అని చెప్పానంటే వాక్యం లేదు, ఏం లేదు, సైలెంట్గా ఉన్నాడు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏం లేదు. చప్పగా అంతే గొంతు సహకరించగా ఊపిరి తీసుకుంటుంటే గొరకొస్తుంది లోపల. ఏం లేదు, సైలెంట్గా దేవునికి వెళ్ళి చూడటమే. మన దగ్గర ఏమున్నాయని చెప్పని ప్రభు పాదాలు పట్టుకుని నీకు ఆయనే, నేను ఒకటే అడిగి ఆరోగ్యం సహకరించేలా చేయ ప్రభు. కొన్ని పరిస్థితులు ఏం చేస్తాడంటే ప్రభు ఆయన చేయాలనుకున్న పనులకు నీ ప్రార్థన కూడా అడ్డుపడుతుందని చెప్పని మచ్చటంగా నిన్ను బలహీనతకు అప్పచెబుతాడు. అంటే బలహీనత అంటే ఏంది, ప్రార్థన కూడా చేయలేని పరిస్థితికి నిన్ను అప్పచెప్పి ఆయన అనుకున్న పని చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చెప్పిన కాడ మనం ఉండటమే, ఆయన చెప్పింది చేయటమే. ఇప్పుడు అక్కడ దేనికి, ఇప్పుడు మనకు బాగా గుర్తొచ్చే విషయాలు ఏమున్నాయి, దేవుడు చెప్తే సక్సెస్ అయినాడు. దేవుడు ఏం చెబుతున్నాడు పౌలుతో, సంఘాలన్నీ దర్శించొద్దాము, బర్నబా రా పోదాం అంటే, ఆ మార్కును కూడా ఎంట పెట్టుకొని వస్తానని చెప్పానంటే వాడు సరిగా లేడు, వద్దులే అని చెప్పాడు. కాదని మార్కు కోసం బర్నబా విడిపోయాడు. దేవుని ప్రేరణకు శీలా ఓకే అయ్యాడు. శీలా నేను కూడా వస్తానన్నా నీతో పాటు అన్నాడు. సరే పద అని చెప్పని శీలాన్ని తీసుకొని పోతే చరిత్రకి ఎక్కారు. ఆమేన్, హల్లెలూయా. అలాగనే బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే దేవుని చెప్పిన మాటకు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వారు చరిత్రకి ఎక్కారు. ఎక్కడికి ఎక్కారు? డాబా పైన మెట్లు ఎక్కారా? చరిత్ర ఎక్కారు. కన్యకైన మరియమ్మ వాస్తవానికి పెండ్లి కాకముందే గర్భం దాల్చడం అంటే ఎలా ఉంటుంది ఆడకూతురికి, అసలు వల్ల అయ్యే పనేనా? కానీ ఆమె దేవుడు ఎప్పుడైతే గబ్రియేల్ అనే దేవదూతను పంపించి ఆమెకు సమాచారం అందించాడో ఆమె ఓకే బాగానే ఉంది. ఏమొక అనుమానం పట్టుకుంది, నేను ఇప్పుడు గర్భం దాల్చానంటే ప్రదానం చేయబడ్డ ఆ యోసేపు నన్ను అంగీకరిస్తాడా? ఏమొక ఇక్కడ టెన్షను, ఈ అట్టిట్ట ఈ టెన్షన్లు ఇలా ఉంటే ఈ వార్త కాస్త యోసేపుకు తెలిసింది. యోసేపుకు తెలియగానే యోసేపు ఏం చేస్తున్నాడు, నీతిమంతుడై ఉండి ఆ అమ్మాయిని అల్లరి పెట్టకుండా, బజార్లో పంచాయతీ పెట్టకుండా రహస్యంగా విడనాడదామని చెప్పని కూర్చుంటే గబ్రియేలు దేవదూత మళ్ళీ యోసేపు దగ్గరకు వచ్చా, బాయ్ నువ్వు అనుకున్నట్టుగా ఆ అమ్మాయి తిరుగుబోతు కాదు, వింటున్నావా? నువ్వు అనుకున్నట్టు ఆ అమ్మాయి తిరుగుబోతు కాదు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన కార్యం అది. కాబట్టి ఆ అమ్మాయిని నువ్వు నీ భార్యగా అంగీకరించు, స్వీకరించు, చేర్చుకొని చెప్పంటే సరే ప్రభు అని వారు తీసుకున్న నిర్ణయం, దేవుడు చెప్పిన మాటను బట్టి వారు తీసుకున్న నిర్ణయానికి వారు చరిత్రకు ఎక్కారు. వాస్తవానికి ఆమె గర్భం దాల్చున్న ఆ వ్యక్తిని దగ్గరకు తీసుకుంటే యోసేపు ఎన్ని మాటలని ఉంటారు ఏనా? యోసేపుని అరే ఇది ముందుగానే ఎవరితో తిరిగి వస్తే ఇడు ఇందిరా దేవుడు అంట అదంట ఇదంట అది ఇడిగాడు సిగ్గులేదురా. ఆ పిల్ల దారి తెప్పేది తేడా పడొచ్చే, దేవుడు పరిశుద్ధాత్మతో కమ్మింది, సర్వోన్నతుని శక్తి ఆమెను ఆవరించింది కాబట్టి గర్భం దాల్చిందని పెట్ట కథలు చెబుతుడేది వీడు యోసేపు గాడు అని చెప్పని మాట్లాడి ఉంటారు. ఎన్నో నీచమైన మాటలు మాట్లాడి ఉంటారు.
అయినా సరే ప్రభు నాకు చెప్పాడు, ఆయన పనికి, ఆయన చెప్పిన దానికి నేను సరెండర్ అవ్వాలి. ఇక నేను నిర్ణయం తీసుకున్నాను, ఇక ఈ నిర్ణయం నుంచి నేను నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోను, మార్చుకోను. నా ప్రభు పని జరగాలి. నా ప్రభు తన గర్భాన్ని కోరుకున్న, తను నా గర్భవాసాన్ని భూమి మీదకి రావడానికి నన్ను ఎంత ప్రేమిస్తే ఇలా కోరుకున్నాడని చెప్పని ఆమె నిర్ణయం తీసుకుంది. మనం కూడా కొన్ని విషయాలు దేవుడు నీతో స్పష్టంగా కళల ద్వారా, దర్శనం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. వాటిని పక్కన పెట్టావా, ఆశీర్వాదం ఏం తీసుకోలేవు నువ్వు. వాటిని ఎప్పుడైతే నువ్వు ఆచరణలో పెట్టి ప్రభు చెప్పినట్లుగా, నన్ను తండ్రి సన్నిధిలో నుంచి బయటకు వచ్చే అబ్బాయి 2020 సంవత్సరం ఆగస్టు మాసంలో నేను రాలేను అని చెప్పని మనసులో అనుకున్నా. ఏకాంతంగా ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, పరిచర్య పేరు ఇది, ఇలా ఉంటుంది, ఇలా ఇది సంగతి అని చెప్తా ఉన్నా. అన్ని డీటెయిల్స్ వింటానే ఉన్నా. ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా నేను అంతే మౌనంగా ఉన్నా. నన్ను అప్పుడప్పుడు దేవుడు కదిలిచ్చి, నువ్వు గదిలోకి వచ్చి కూర్చో, ఏకాంతంగా నీతో ప్రార్థనలో మాట్లాడాలని. ఒకసారి నిర్లక్ష్యం చేస్తే రెండోసారి వినపడంగానే గడ్డ వణుక్కుంటా పోయి కూర్చుంటా. ఎందుకంటే ఇక రెండోసారి తర్వాత మూడోసారి ఏముండదు, ఆయన యాక్షనే. అయితే నేను మంచంలోనో లేదా హాస్పిటల్ బెడ్లోనో, అయితే నేను మంచంలోనో, లేదంటే హాస్పిటల్ బెడ్ మీద, లేదంటే శ్మశానం గొంతులోనో, ఈ 3 స్పాట్లు నేను ఉంటాను నేను. అది నాకు తెలుసు కాబట్టి వెంటనే వెళ్ళిపోయాడు కూర్చుంటా. ఆయన చెబుతూ ఉంటాడు, నీకు నువ్వుగా రావని నాకు తెలుసురా. దేవుడు చెప్పిన మాటలు, నీకు నువ్వు రావని నాకు తెలుసురా. అయితే ఆ సంఘంలో వాళ్ళు నిన్ను బయటికి నెట్టేలాగా కొన్ని పరిస్థితులు కల్పిస్తున్నాను. నువ్వు ఆడ ఉండకుండా నీకు నువ్వే బీక్కొని పక్కకు వస్తావు అని చెప్పని దేవుడు మాట్లాడాడు. అట్లానే ఆడ పరిస్థితులన్నీ వ్యతిరేకమైపోయి, నేను అయ్యా ఇది కరెక్ట్ అంటే, ఇప్పుడు లోకం కీర్తన గ్రంథంలో మాట ఉంది, నేను సమాధానంగా ఒక మాట మాట్లాడితే యుద్ధానికి రేగుతున్నారంటోళ్ళు. ఆ మాట ఉంది కీర్తనలో. నేను సమాధానంగా మాట్లాడుతుంటే వాళ్ళు యుద్ధానికి రేగుతున్నారని, అపార్థం చేసుకొని యుద్ధానికి రేగుతున్నారని ఆ టైపులో నాకు ఆడ కనపడుతుంది అంతా. ఎందుకు? దేవుడు బయటికి తేవాలనుకుంటున్నాడు, ఆడ నుంచి బయటికి తేవాలనుకుంటున్నాడు. అట్లానే బయటికి తెచ్చాడు. దైవజనులకు చెప్పా, అయ్యా ఇటు సంగతి అంటే ఒక లెటర్ మీద రాసి చెప్పా, ఆయనకి పంపించా. ఆయనేం మాట్లాడలేదు. ఇప్పటికి కూడా ఎందుకు వెళ్ళావు దానిలో అని అడిగింది లేదు. మౌనంగానే ఉన్నా, నేను మెలకుండా ఉన్నా. కొన్ని సందర్భాలు చూశాను, తర్వాత కూడా నేను బాధపడ్డాను. అయితే ప్రభు చిత్తం ఇలా ఉందిలే కాబట్టి ఆయన అలా చేసుకుంటూ వచ్చాడని చెప్పని మౌనంగా ఉండి దేవుని వైపు మళ్ళుకొని 2021 సంవత్సరం మొదటి జనవరి 1వ తారీఖునే, ఇప్పుడు 2021 సంవత్సరం జనవరి 1వ తారీఖునే సేవ ప్రారంభించడం జరిగింది. ఆ రోజు కానీ ఇప్పటికైనా సరే ఆ సంఘంలోంచి బయటకు వచ్చానన్న సంగతి తలుచుకుంటేనే బోర్ని ఏడుస్తాను. నేను అంత ఆశపడ్డాను, నేను ఇక్కడే ఉండాలా, రోషం కలిగి ఇక్కడే సేవ చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పని అనుకున్నా. నాకు ప్రభు ప్రేరేపించిన దాన్ని బట్టి ప్రభు నా పట్ల కలిగిన ప్రణాళికకి అక్కడ నేను సెట్టుగాను కాబట్టి పీకి బయట వేసాడు. అని చెప్పాడు, రా బయటికాడు. పరమగీతాలు 4వ అధ్యాయం 7-8 వచనాల ద్వారా నాతో ఉపదేశ రూపేణ మాట్లాడితే, ఒఫిరే గారు ఉపదేశిస్తూ ఉంటే మాట్లాడితే నన్నెందుకు రమ్మంటే అనుకున్నా. డిసెంబరు చివరి శుక్రవారం ఉపవాసం ఉండి బైబిల్ తెరిచి ప్రభు నాతో మాట్లాడింది బైబిల్ తీస్తే అదే పరమగీతాలు 4వ అధ్యాయం 7-8 వచనాల ద్వారా నాతో మాట్లాడు. ఇక ఆలస్యం చేయకూడదని దైవజనుడికి సౌండ్ సిస్టమ్ పరిచయం చేసేవాడిని కాస్త పక్కకు వచ్చి కూర్చొని ఓ లెటర్ మీద కాగితం మీద రాసి, ఇక నేను రావట్లేదు పరిచర్యకి, బయటికి వెళ్ళిపోతున్నానని చెప్పాను. ఇంకంతా వచ్చేసి తర్వాత షాలేం రాజు గారు వచ్చాడు. దేవుడే చెప్పాడు, షాలేం రాజు వస్తాడు, ఆయనతో నువ్వు మాట్లాడుతావు. ఆయన నా దగ్గరకు రావటం ఏందనుకున్నా. ఒకరోజు సడన్గా ఆ ఊరు బయట ఇప్పుడు కట్టిన ఆ మందిరం కాడికి ఆయన వచ్చాడు. నేను నా స్నేహితుడు వాళ్ళ మందిరానికి, అక్కడ ఇనిమేళ్ళలో మందిరానికి ఫ్లెక్సీలు డిజైన్ చేయడానికని చిలకలూరిపేట పోయి, ఆ చిలకలూరిపేట మందిరం కాడ దేశపోతాడే అనుకున్నా. అంతకుముందే దేవుడు ఒక శుక్రవారం 2018లో నువ్వు ఇక్కడికి రావు,
నువ్వు మళ్ళీ పెళ్ళైన తర్వాతనే ఇది సంగతి అని చెప్పాను. సరే ప్రభు అని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మందిరం మోకం నాకు తెలియదు. చిలకలూరిపేటలో ఆ మీటింగ్స్ కానీ ఎక్కడికి పోవాలా. ఆ మధ్యకాలంలో చేతబడులు చేశారు అది ఇది అని చెప్పంటే ప్రార్థన చేయడానికి ఒకరోజు ఆ రాజాగారి తోట ఏదో అక్కడ పోయా అంతే. కానీ ఆ రోజు ఆ ఫ్లెక్సీలు డిజైన్ చేయించుకొని వెనక్కి వస్తూ ఉన్నాం. ప్రభుదాస్ అన్న రోడ్డు మీద ఉండి కాయలు కొంట ఏందన్నా ఏం సంగతి ఏందని సరదాగా అడుగుతుంటే షాలేమన్న వచ్చింది. అప్పుడు దేవుడు మాట్లాడు నిన్ను అడుగుతాడు. ఆయనతో మాట్లాడి అయిపోయిన తర్వాతే పరిచర్య యొక్క పేరు ఏందన్నది అందరికి చెబుతావా అని. సరేనా అని చెప్పని పోతే షాలేమన్న గారు ఆడ అడిగాడు, చెప్పాను. సరే దాచేపల్లి పోతున్నా కాబట్టి సామాన్యమైన ఊరు కాదు అది, జాగ్రత్త ధాన్యాలు, అప్పుడప్పుడు ఇక్కడ కలుస్తూ ఉండని చెప్పాను. ఎందుకు ఈ సంగతి అంతా చెప్తా ఉన్నానంటే నువ్వు ఇక అక్కడ అవసరం లేదు బయటికి రాండి అంటే ఇక వచ్చేయటమే. ఆ ప్రభు చెప్పిన మాటకు నువ్వు తీసుకున్న నిర్ణయమే నీ ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయమే నీ ఆశీర్వాదం. మనం ఇంకొక విషయం ఏంటంటే పరిచర్యకి రమ్మన్నప్పుడు లేదంటే దేవుడు ఆమె గర్భాన్ని కోరుకున్నాడంటే దేవుని సేవ అది. నీ కుటుంబం, గర్భం అనేదానికి కుటుంబం ఉంది, నీ జీవితం ఉంది. అలాగనే నిన్నే ఒక చోట ఉపయోగపెట్టుకొని దేవుడు పని జరిగించుకోవాలనుకున్న విషయాలు ఉంటాయి. మనం ఏం చేస్తాం, ఆయన చెప్పిన దానికి ఈయన ఇంతే మాట్లాడుతూ ఉంటాడు. నా ఎదుటి ఇన్ని ఆ సమస్యలు ఉన్నాయి, నేను ఇట్లా అడిగేస్తే వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు అట్టా అది ఇది అని చెప్పని రకరకాల కారణాలు చూపిస్తాం. ప్రభువు తెలియకుండా ఇవన్నీ ఉన్నాయా? ఇప్పుడు యోసేపు భార్యగా ఎంచబడిన కన్యకైన మరియమ్మ గారు భర్త ప్రమేయం లేకుండా గర్భం దాల్చిందంటే ఏ ఊరన్నా ఊరుకుంటారా? ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటుందో. కానీ వింటున్నావా? కానీ నా ప్రభు నామం ఘనపరచబడాలి, ఆయన మమ్మల్ని కోరుకున్నాడు. ప్రవచనాల నెరవేర్పు, ఇదిగో నా గర్భవాసన పుట్టబోతున్న ఆయన ద్వారా నెరవేర్చబడబోతుంది. దానికి నన్నే కోరుకున్నాడు, నా జీవితాన్ని కోరుకున్నాడు, మా దాంపత్య జీవితాన్ని కోరుకున్నాడు దేవుడు అని చెప్పని వారు సంతోషంగా అవమానాన్ని నిర్లక్ష్యపరిచారు. కాబట్టి చరిత్రకు ఎక్కారు. ఈరోజు ఆర్సీఎం వాళ్ళు ఏం చేస్తున్నారు, మరియమ్మని స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానము అని చెప్పని ఒక జపమాల ఒకటి తయారు చేసి అసలు ఆమెను కోణలు పూజిస్తా, మరో పక్క యేసయ్యను కూడా ఘనపరుస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ పూజింపబడుతున్నదని ప్రధానం కాదు, కానీ వాళ్ళు చేస్తుంది రివర్సే, అంతా వ్యతిరేకమే. కానీ ఆమె చరిత్రకెక్కింది, ఆశీర్వాదం పొందుకుంది. మనల్ని దేవుడు ఇప్పుడు హాగరం వల్లే మనం పారిపోతా ఉన్నాం అనుకో, ఒకటి జీవిస్తే దేవుడు ఒకటి జీవించి ఇంకోటి దానికి వెళ్తున్నాం అనుకో, వింటున్నావా? దేవుడు ఒకటి జీవించి ఇంకో దానికి హాగర్లాగా పారిపోతున్నావు. హాగర్తో ఏమంటాడు? హాగర్తో నువ్వు వెళ్ళి నీ దాసురాలి చేతి కింద అణిగి ఉండుము. అణిగి ఉండంటే ప్రభు ఏం చెప్పాడు? నీ బిడ్డను కూడా నేను ఆశీర్వదిస్తున్నా. ఏమంటున్నాడు? నీ బిడ్డను కూడా ఆశీర్వదిస్తున్నా. 12 మంది రాజులు వచ్చారు నీ బిడ్డ ద్వారా బయటికి. సమస్య ఉంది, కానీ ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. కానీ దేవుడు ఏమంటున్నాడు? హాగరు బిక్కు అంటూ ఉంది, నన్ను ఆశీర్వది, ఇంకా నేను నా జీవితం అయిపోయింది, ఇక వాళ్ళ పంచనన్నా ఉంటే కొద్దో గొప్ప విలువ ఉండేది, కాస్త కోస్త దొరికింది తినగలిగేదాన్ని, ఇప్పుడు నాకు ఏమీ లేకుండా నిస్సహాయ స్థితి అని చెప్పని ఆమె పెడుతున్న శ్రమలను తట్టుకోలేక, మాటలను తాళుకోలేక పరారయ్యగా అడుగుపెట్టింది. దేవుడు ఎత్తుక్కుంటా పోయాడు. మనం కూడా దేవుడు ఒకటి చేస్తే మనం ఇంకో దరికి వెళ్తూ ఉంటే దేవుడు మనల్ని కూడా ఎత్తుక్కుంటూ వస్తాడు. ఆ బాలాకు పంపించిన వాళ్ళు చాలా ఘనత తెస్తున్నారని, డబ్బు తెస్తా ఉన్నారని, ఏంది ఎవరు పోయింది? బిలాం. వద్దు వద్దని 3 సార్లు చేసి, కాదు ప్రభు రమ్మంటాడు అని చెప్పాడు. సరే పో అండ. దేవుడు ఎక్కడికి వచ్చాడు? బాగా ఇరుగ్గా ఉన్న దారి చూసుకోండు. ఆ ఇరుగ్గున్న దారి ఎదురుగానే దూసిన ఖడ్గం చేతి పట్టుకొని రెడీగా ఉండు, రా ఇదరికిరా, నీ సంగతి తెలుస్తాను. దేవుడు వద్దు అన్న దాని వైపు మనం వెళుతున్నామంటే ఖచ్చితంగా మనకు ఆడ మరణం పొంచి ఉంటుంది. బిలాము యొక్క మూఢత్వాన్ని, ఆ మొండితనం విరగదీయటానికి గాడిదకు నోరు తెరిచాడు దేవుడు. ఎవరికి తెరిచాడు నోరు?
గాడిదకు నోరిచ్చి, ఇన్నాళ్ళ నుంచి నీ దగ్గర పని చేస్తున్నాను కదా, ఎప్పుడైనా నన్ను కొట్టావా, ఎందుకు ఈరోజు ముమ్మారు నన్ను కొట్టావు అని చెప్పి అడిగింది గాడిద. నాతోనే ఎదురు తిరిగి మాట్లాడుతాను, మళ్ళీ పడుతుంది బిలాం. ప్రవక్త యొక్క పట్టినటువంటి ఆ మొండితనం, ఆ మూఢత్వం విరగదీయటానికి ఎదురుగా రెడీగా కాసుకొని ఉండవు. ఒకవేళ మనం అనుకోవచ్చు, నా జీవితంలో ఎందుకు నేను ఇంకా జాబ్ ట్రై చేస్తుంటే దేంట్లో సక్సెస్ వెళ్ళలేదు, నేను ఈ పరిస్థితికి ఇది ఏదో చేద్దాం అనుకుంటుంటే నేను అంతా ఫెయిల్ అవుతున్నాను, నేను ఎందుకు ఇలా ఏమి చేయలేకుండా ఒక చోట ఉంటున్నాను, వ్యాపారంలో అడుగుపెట్టిన సక్సెస్ లేదు, దాంపత్య జీవితం అడుగుపెట్టిన సక్సెస్ లేదు, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న సక్సెస్ లేదు, లేదంటే చదవాలనుకుంటుంటే పై చదువులకు నన్ను వెళ్ళనీయట్లేదు ప్రభు, ఫెయిల్ అవుతున్నాను అన్ని సబ్జెక్టులు. కొంతమంది ఈ మధ్య ఒక అమ్మాయి దేవుడు నాతో మాట్లాడుతున్న దాన్ని బట్టి డిగ్రీ ఫైనల్ ఇయర్ అట్టుకుంటా, దేవుడు నాతో మాట్లాడుతున్న దాన్ని బట్టి ఇంటర్మీడియట్ అమ్మాయి కూడా ఒక అమ్మాయి అన్నట్టుంది, నాకు చదవాలనిపించట్లేదు, దేవుని సేవ చేయాలనిపించదు. ఓకే, నెక్స్ట్ దేవుడు ఒకవేళ నీకు దేవుడు నిర్ణయించిన భర్తనిస్తే మీరిద్దరు కలిసి దేవుని సేవ చేస్తున్న పార్ట్ టైం మీద జాబ్ చేయాలంటే ఈ చదువు ఉంటేనేగా, ఈ చదువు లేకపోతే ఉపయోగం లేదు. మరి అయినా బాగానే ఉంది, నన్ను దేవుడు ఏమైనా దర్శిస్తున్నాడు రమ్మన్నాడు, ఓకే అది పిలుస్తున్నాడు, కానీ కొంత వింటున్నావా, కొంత ఎదుటున్న ప్రమాదం నుంచి నిన్ను తప్పించటానికే పక్కన పెట్టాడు. ఇందాక ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ కుటుంబ విషయంలో మరణ దూత రెడీగా ఉంది ఇక్కడ అని చెప్పని దేవుడు మాట్లాడుతాడు. తర్వాత చెప్పు, టైం వస్తుంది అప్పుడు చెప్పాను. నేను అప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను, ఆడపిల్లలు ఉన్నారు జాబుకు అని చెప్పని. ఎందుకు దేవుడు ఆపుతున్నాడంటే ఆ జాబ్లోకి నువ్వు వెళితే ప్రయాణ రూపాయణ మరణం రావచ్చు, లేదంటే ఎవడైనా మూర్ఖత్వంతో కామ వికారపు క్రియల వల్ల వాడు వచ్చి ఏదన్నా దాడి చేసి, ఏమో ఇప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితులు, బజార్లో పలానా రూమ్ కాడికి వెళ్ళి దారి చూస్తున్నారు, పోయి అక్కడ 4-5 కాపు కాసుకొని ఉంటున్నారు, ఇక ఎందుకురా నేను ఇలా బట్టకొస్తా అని చెప్పి అంటున్నారు, మత్తు ఇంజక్షన్ కూర్చటమో లేదంటే కచ్చి మొఖాన్ని పెడతామో ఎత్తుకొని అంతే వెళ్ళిపోవటం, అత్యంత క్రూరంగా శారీరకంగా అనుభవించటం, పెట్రోల్ పోసి ఏదోడు పోసి చంపటం, ముక్కలు నరకటము, తలా ఒక దిక్కు బాడీలో పాటలు విసిరేయటము, వెళ్ళిపోవటం. ఇప్పుడు అదే జరుగుతుంది. నువ్వెందుకు అనుకోకూడదు నన్ను ఈ ఉపద్రవం నుంచి దేవుడు నన్ను తప్పించాడని? ఎందుకు అనుకోకూడదు? మొన్న మధ్య నేను చదలవాడ వెళ్ళినప్పుడు అక్కడ మనకు సహకరించేటువంటి, మనం ప్రోత్సహించే సంఘం అది, మేనత్ అవుతారు, వాళ్ళ అమ్మాయి విఆర్ఏనో ఏదో సచివాలయం సంబంధించిన జాబు, చిన్న అమ్మాయి, ఇంకా పెళ్లి కాలేదు, మై లార్డ్ శివ అంటాను. మీ అమ్మ నాయన సేవ అంటే నువ్వే మై లార్డ్ శివ అంటాను, తిక్కల వ్యవహారం కాదమ్మా, రక్షణ పొందుతాలంటే ఇక్కడ బాగానే ఉంది. కానీ నేను అన్న రక్షణ పొందిన వాడికి ఎంజాయ్మెంట్ అనేదానికి రక్షణ అనేది అడ్డుకట్ట. పచ్చకావరు లేనుడికి పెట్టినట్టు అన్ని షరతులు అడ్డు వస్తూ ఉంటాయి. సినిమా అవ్వాలంటే లేఖనం ఆటది, ఫ్రెండ్స్తో సరదాగా ఉంటే అల్లరితో కూడిన ఆటపాటలు గల్లవాళ్ళు పరలోకాన్ని స్వతంత్రించుకోరని గలతీ 5వ అధ్యాయము 19వ వచనంలో ఉంది అన్నమాట. అల్లరితో కూడిన ఆటపాటలు ఇంచాది ఇంకా మరికొన్ని అని, ఇలాంటి పరలోకాన్ని, ఇలాంటి వాటిలో ఉన్నవాళ్ళు రక్షణ పొంది ఇలాంటి వాటిలో ఉన్నవాళ్ళు పరలోకాన్ని స్వతంత్రించుకొనరు అని ఉంది. రక్షణ పొంది కూడా కొంతమంది విగ్రహారాధన అవన్నీ ఫ్రెండ్స్తో పోయి చేసేటప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం చూసుకోవాలి, 11 నుంచి 17 వచనాల్లో వ్యభిచారం చేస్తున్నారన్నాడు దేవుడు, నేనే వ్యతిరేకిని అన్నాడు. చూడండి కావాలంటే ఆ మాట ఉంటుంది. ఆమోసు గ్రంథంలోనేమో 3వ అధ్యాయం పట్టుకుంటే అక్కడ చిల్లంగితనాన్ని నువ్వు వాడుక చేసుకున్నావని, అంటే చేతబడి క్రియలు, తాయెచ్చులు, ఇవన్నీ వీటిని వాడుక చేసుకున్న వాడికి నేను వ్యతిరేకంగా, నేను విరోధిని అన్నాడు. ఈ అన్నీ ఎక్కడ ఆపుతాయి అంటే రక్షణ పొంది ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్మెంట్ అనే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వే సమయానికి ఇవన్నీ అడ్డుగా వచ్చి నిలబడుతుంది. ఆ ఫ్రీడమ్ లైఫ్కి ఈ రక్షణ పూర్తిగా అడ్డుగా ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి ఉందంటే మై లార్డ్ శివ, సరే లార్డ్ శివ ఏదో ఒకటిలే కానీ రా తల్లి ప్రార్థన చేస్తా అంటే బర్రా పైకి పోయింది. ఏందమ్మా అటుపోయి అంటే
నేను ప్రార్థన చేసుకొని సెల్ ఫోన్ తీసుకొని పైకి పోయి కూర్చొని టక 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 నొక్కుంటూ ఆడే గడిపింది. మళ్ళీ నేను ఆ రేత్రి ఆడ స్టే అవుతా. వేరే వాళ్ళ ఇంట్లో మళ్ళీ నాకు వసతి ఏర్పాటు చేస్తే ఆ ఇంట్లో పోయి పండుకొని పొద్దున్నే మళ్ళీ అడిగా, కుదరదు. వారమే పొయ్యి మీద అన్నం పెట్టిందంట, పాల ప్యాడ తీసుకొని వస్తానే బజారుకి పోయింది. ఏది మన ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉందిగా, అక్కడ ఆ సచివాలయం ఇంకో 2 కిలోమీటర్లు ఇక్కడ ఒక మెయిన్ ఊరు ఉంటుంది. ఆ ఊళ్ళో ఆ అమ్మాయి డ్యూటీ చేసేది. వాళ్ళ అమ్మమ్మని ఆడబెట్టి ఉంచారు ఆడ. ఆ పాల ప్యాడ తీసుకొని వస్తానే పోయింది. తిరిగి పోతాను తిరిగి వచ్చాను. కుక్క వచ్చి అడ్డు తగలటంతో పడితే ఈ చెయ్యి ఇరిగింది. 70 లక్ష అయినాయి. కుట్లేసి రాడ్లేసి అంత అయిపోయిన చెయ్యి చూపించి అప్పుడు వచ్చి తలకాయ ఉంచింది నా ముందు, ప్రార్థన చేయండి పాస్టర్. ఫ్రీడమ్ లైఫ్. ఆ పెను ఉపద్రవం తప్పించక మునిపే నేను చెప్పామ్మా, మీ అందరి మీద చేతబడులు ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయిని రమ్మని, ఆ అమ్మాయి మీదే ప్రమాదం ఉంది, రమ్మనంటే నేను రానుంది. నేను చెప్పా, అమ్మా ప్రాణం పోకుండా దేవుడు గాయంతో తప్పించాడు, ఇకనైనా ఆ అమ్మాయిని జాగ్రత్తగా ఉండమని. అప్పుడు కట్టేసింది, సర్జరీ జరిగింది, మొత్తం చూపిస్తా సాక్ష్యం చెప్పడానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. నీకు కొంతమంది చూస్తా ఏంది ఎందుకు ఈ మాటలు చెప్తా అన్నాడంటే, ప్రభు పెను ప్రమాదం ఉంది కాబట్టి, నేను మేధావిని కాదు, నాలో ఏదో ఒక అతీతమైన శక్తులు ఉన్నాయని కాదు, ఎవరి దగ్గర ఏ ప్రార్థన బట్టి ఏ కీడు తప్పించబడుతుందో ఎవరు చూశారు? గరువుపాలెం అయ్యా, వింటున్నావా? అక్కడ మెరాకిల్ చేసే దైవజనుడి దగ్గర ఈ పిల్లగాడు సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తాడు. అనిల్ అనే అబ్బాయి లివర్ క్యాన్సర్ వచ్చేలాగా చేతబడి చేశారు. ఎట్టయిపోయిందంటే నా చేతులు అంత ఉన్నాయి, కాళ్ళు అంత వీక్ అయిపోయాడు. ఆ సంగతి నెల క్రితం తెలిసింది. పాస్టర్ గారు వీళ్ళు అనుకుంటుంటే ఫోన్ చేస్తుంటే కలవట్లో ఒకరోజు కలిసింది, చెప్తే నెల పట్టింది ఆయన దగ్గర పోవటానికి. వెళ్ళంగానే పాస్టర్ గారు, అక్కడున్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఒక లడ్డు లాంటిది గక్కేసానన్నా. నేను వెళ్ళి మిగతా ప్రార్థన చేసి ప్రభువు చెప్పినట్టు ప్రార్థన చేస్తే అక్కడున్న దంపతులు, అంటే వాళ్ళ మామ, పిల్లనిచ్చిన మామ నాకు దగ్గర బంధువు, ఆయన అంటుండే, అల్లుడు రాత్రి ఫోన్ వచ్చింది, గడ్డ వణికానయ్యా, ఏమి వార్త తినాల్సి వస్తుంది, పిల్లనిచ్చారు కదా, అరుగుదల లేదు, లివర్ సరిగా లేకపోతే అరుగుదల ఉండదు, చేతబళ్ళు మరో పక్క, ఒక వ్యక్తి సహాయంతో నిలబడాలి. వెళ్ళి నేను ప్రేయర్ చేసి సంగతి అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు ఊపిరి పోసుకుంటున్నాను అల్లుడు అన్నాను. దేవునికి మహిమ కలుగును. నా గొప్పతనం కాదు. షాలేమ్మన్న ఒకరోజు బైబిల్ మిషన్ సభలకు వెళ్ళి అక్కడ ఏర్పాట్లని చూడటం వాళ్ళకి అలవాటు. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం ఆడకపోయి ప్రార్థన చేయకుండా వచ్చిండంట. దేవుడు వెనక్కి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నా. కాదు ప్రభు, ముందు ఇంకా చాలా పనులు నేను వచ్చిండంట. ఆ సంవత్సరం ఎక్కడైతే యూనివర్సిటీ ఎదురుగా సభలు జరుగుతాయో వర్షం కారణం వల్ల ఆ యూనివర్సిటీ ఎదురుగున్న సభలు ఆగిపోయింది. యథావిధిగా తోటలో పెట్టారు, జరిగిచ్చారు. ఈ సంగతి తెలియగానే శాలేం రాజు గారు వచ్చి మందిరంలో కూర్చొని బోర్ని ఏడ్చిందంట. ఈ అల్పుడి ప్రార్థన చేయకపోతే వర్షం పడదు ప్రభువా, నా ప్రార్థనకు అంత విలువ ఉందా నీ ఎదుట? పొరపాటు చేశానయ్యా, ఇంకెప్పుడు కూడా నువ్వు చెప్పింది చేయకుండా దాటి వెళ్ళను, క్షమించు ప్రభు అని. ఉపయోగం ఉంది జరగాల్సిన కాడ. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, ఒక వ్యక్తి దగ్గరకు నువ్వు పోయి ప్రార్థన చేసినా, లేదు నేనే వెళ్ళి ప్రార్థన చేయాలని దేవుడు నాకు చెప్పినా, అక్కడ ప్రమాదం పొంచుంది కాబట్టి నేను కొంతమంది చెబుతా, వాళ్ళు ఏయో కారణాలు చెప్పి ఆగుతారు. అదేం పోయింది, ప్రమాదం నీ ఎదుట ఉంది, తప్పించుకోవాల్సింది నువ్వు చేసిన పని ఏంది? చిన్న మాట ప్రార్థన చేసుకుని పక్క వెళ్ళిపోయి. ఇప్పుడు చాలామందికి నేను చెప్పా, అమ్మ ఇలా ఉంది సమస్య, ఇలా ఉందంటే, మొన్న ఇనిమేళ్ల పైన మేళవాగు పైన పరిగిపల్లి, ఆ ఊళ్ళో ఒక అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఊరు, ఆడకపోతే వాళ్ళు చేతబడి క్రియలు అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళు పిన్నిల్లి ఆడకపోయి, వీళ్ళు ఎక్కడ దొరికారంటే గుంటూరులో ఒకరోజు ఫోన్ చేసి మాట్లాడుతుంటే అక్కడ ఉంది అమ్మాయి. ఫోన్లో చెప్పి, అమ్మ మీ ఇంటికాడ సమస్య ఉందమ్మా, ఆడకి రావాలి అని. వింటున్నావా? నెల రోజులు అయిన తర్వాత
ప్రభు మొన్న కృపనిస్తే పోయి ప్రార్థన చేసేవచ్చు. అందాక దీనికి ఎగ్జాంపుల్ ఏడు ఉండగా, అయ్యా మీ ఇంటికి పాస్టర్ గారు ఏడున్నామంటే మీ ఇంటికి రావాలా ప్రార్థన చేయాలని. అప్పుడు ఆ అమ్మాయి ఇక్కడి నుంచి పోకముందు రావాలా ప్రార్థన చేయాలంటే, ఇప్పుడు వస్తున్నానంటే ఇప్పుడు కాదు పాస్టర్ గారు తర్వాత వద్దుగానే కట్ చేస్తే పూర్తిగా సమస్యలు నిండుకొని ఉండు. అవునా? గుర్తుందా నీకు? పాస్టర్ గారు ఏడున్నావు అని చెప్పానండు, ఫోన్ చేశా, వస్తున్నానయ్యా ఉండంటే ఇప్పుడు కాదు తర్వాత వద్దుగానే అండు. కట్ చేస్తే సమస్యలు చాలా బాగలటం, పోలీస్ స్టేషను, కేసులు, ఎడదాపోయింది ఎవరు. వచ్చినే చెప్పేది ఉండదు. దేవుడు ప్రమాదం తప్పించాలనుకున్నప్పుడు ఆడకు తీసుకెళ్తాడు. ఎందుకు ఈ విషయాలు చెబుతుంటే, మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి దేవుడు ఒక మాట చెబుతాడు. ఆయన నిర్ణయం అది. ఆ నిర్ణయానికి మనం సరెండర్ అయ్యి మనం తీసుకునే నిర్ణయం ఆయనతో ఏకీపించే నిర్ణయం అయితే మనం ఆశీర్వాదం చూస్తాం, ఉపద్రవాల నుంచి తప్పించబడతాం, ప్రాణహాని కావచ్చు, పెను ప్రమాదం, అది ఎంత కఠినమైనదే కావచ్చు. లోతు దేవుని పేరట వచ్చినటువంటి ఆ ఇద్దరు దేవదూతలను తన ఇంట్లో చేర్చుకోండు. గవినికాడ మధ్యలో ఆడ పెద్దల మధ్యలో ఉన్నవాడు కాస్త ఆ ఇద్దరికి ఆతిథ్యం ఇవ్వడానికి ఇంటికి తీసుకుపోయాడు. ఇంటికి తీసుకుపోయి వాళ్ళకి ఆతిథ్యం ఇస్తా ఉంటే ఎవరు వచ్చారు? సొదొమ గొమొర్రా ప్రజలు మొత్తం బాగా ఈడుకొచ్చి, అంటే 13-15 సంవత్సరాల కాడ నుంచి, అంటే శారీరకంగా సెక్సువల్ థాట్స్ ఉత్పన్నమయ్యే ఆ వయసు, ఆ 13-14 సంవత్సరాల కాడ నుంచి మగపిల్లగాడు మొదలుకొని పండు వృద్ధాప్యం ఉన్నటువంటి పెద్దల వరకు వాళ్ళిద్దరు బాగున్నారు, బయటికి పంపి మేము వాళ్ళని అనుభవించాలి. కానీ దేవుడు ఏం చేశాడు? వాకిలు ఎదురే ఉన్నారు, పొగ గమ్మేలా చేసి, అంతకంటే ముందు లోతు వాదన ఆడుతుంటే నువ్వు రా లోపలికి వాళ్ళతో వాదన తలుపేశారు. తలుపేస్తే ఏముంది? తలుపు ఎదురుగునే ఉన్నారు, పొగ్గమ్మిచ్చి ఒక్కడి కళ్ళు కనపడలా, ఎత్తుకున్నారు. ఏడరా తలుపు, ఏడన్నోరా మనం. దేవునితో నడిస్తే ప్రమాదం మన ఎదుటున్నా కానీ, అవతల వ్యక్తి మనకేదో చేయాలనుకున్నా కానీ ఆ వ్యక్తికి నిన్ను అందకుండా కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పిన నిర్ణయానికి దావీదు తల ఉంచాడు కాబట్టి సౌలు నిద్రపోతే అక్కడ దొరికిండు. మేనల్లుడు అంటుండు యోబు, మేనల్లుడు అంటుండు ఏసై దొరికిండు, చాలా నాలుగు దొరికిండు. ఈ రోజుతో నీ పేడ వదిలిపోతే ఇక సమస్య ఉన్నదంటే, యెహోవా చేత అభిషేకించబడ్డవాడు, నేను అతను జోలి పోను, దేవుడే చూసుకుంటున్నాడు. కానీ కెయిలా పట్టణంలో బంధించారు దావీదుని. కానీ దేవుడు అండు, నువ్వు ఆడికి పోవాలనుకుంటే ఆడికి వెళ్ళిపో, వీళ్ళు కృతజ్ఞత లేని ప్రజలు అన్నాడు. అట్లనే తప్పించుకోకపోయాడు. కెయిలా ప్రజలకు కూడా తెలియలా. ఏడురా దావీదని సౌలు వచ్చి అడుగుతుంటే, ఇప్పుడు దాకా ఇక్కడే ఉండు రాజుగారు, ఏమైండు ఏమో. దేవుడు చెప్పిన మాట చొప్పున నువ్వు నిర్ణయం తీసుకో, ఆయన చెప్పినట్టు అడుగులువే. ఎంత ప్రమాదమైన నువ్వు తప్పించబడతావు, ఎంత గడ్డు పరిస్థితి అయినా సరే అక్కడి నుంచి ఆశీర్వాదాన్ని తెస్తావు. ఆమేన్, హల్లెలూయా. అయిపోయిందంతా, మోడు బారిపోయింది జీవితం. కానీ అత్తతో ఏకీవించింది రూతు. నువ్వు ఏమన్నా చెప్పచ్చా, నేను నీతోనే వచ్చా అని చెప్పని అడుగేశాను. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మోయాబు అంటే లోతు కుమార్తెల్లో ఒక సంతానం, వాళ్ళు చేసిన ఆ శాపం రూతు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి శాశ్వతమైన ఆశీర్వాదంగా మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. బోయాజు దగ్గర అయ్యాడు, దేవుని కృపను బట్టి పెండ్లయింది. వాళ్ళిద్దరు సంతానంలో నుంచే బోయాజు రూతు కలయిక వల్ల ఓబేదు పుట్టాడు. ఓబేదు నుంచి యెషై వచ్చాడు, యెషై నుంచి దావీదు, దావీదు నుంచి మధ్యలో ఎన్నో వంశాలు ఉన్నాయి, ఎన్నో పాత్రలు ఉన్నాయి, ఉన్నారు వ్యక్తులు. కానీ డైరెక్ట్ తీసుకొని వెళ్ళి ప్రభు ఎక్కడ కలిపాడు? యేసుక్రీస్తు వంశావళిలో తీసుకెళ్ళిపోయాడు. శపితమైన ఆకు పరిస్థితి, మోడు బారిపోయింది మధ్యలో. కానీ నా ప్రభు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, నేను నీతోనే వస్తా, నీ జనమే నా జనం. ఏంది, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఆడుంటూ ఆడే ఉంటావు, నువ్వేం తింటే అదే తింటా, మరణం తప్ప మన ఇద్దరిని ఏది ఎడతీయకూడదు, నువ్వు రావద్దు అని మాట మాట్లాడవద్దు, నేను వస్తా అని చెప్పాను. ఏదన్నావు నేను. మోడు బారిపోయిన ఆ జీవితాన్ని ప్రభు ఏం చేశాడు?
అసలు ఎప్పుడు ఊహించలేనంత ఉన్నతమైన ఆశీర్వాదానికి మలిపాడు. ఏంది ఇంకా నువ్వు ఇంకా దేవుడు చెప్పిన మాటలు నీతో ఏమైనా ఉంటే, దేవుడు ఒకవేళ ఇప్పుడు మనమని కాకపోయినా ఇంకెవరైనా సరే పరిచర్యకు సహకరించమని లూకాసు సువార్త 8వ అధ్యాయంలో నా మాట ఉంది. దెయ్యాల చేత విడిపించబడ్డ సొలోమి అని చెప్పిన కొంతమంది స్త్రీలు వాళ్ళకున్న చరస్థిరాస్తులన్నీ యేసయ్య పాదాల చెంత పెట్టారంట. ఎందుకు? ఆయన పని, దేవుని పనిలో ఉపయోగపడతాడు. ఈరోజు మమ్మల్ని అన్నీ అమ్మేయమంటావు ఏంది భాష కదా, నేను అమ్మమని చెబుతులా. ఉన్న దాంట్లో నీకు ₹1 ఉందనుకో, నీ కుటుంబ ఖర్చులకి 30 ఉంచుకో, పావలా దేవుని పని ఖర్చు పెట్టు. ఆ పావలానే 30 కలిపి రూపాయిగా నీకు ఇస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చరిత్రకి ఎక్కారు వాళ్ళు. అలాగనే పౌలు గారి దగ్గర కూడా కొంతమంది స్త్రీలు ఉపచారం ధన సహాయం చేసిన దాన్ని బట్టి వాళ్ళు జీవగ్రంథంలో వారి పేర్లు రాయబడతాయని చెప్పాను. వాళ్ళు చరిత్రకి ఎక్కారు. ఒకవేళ దేవుడు నీకు ఏదన్నా నీవిచ్చే కానుక, పనిలో పని ఈడ సహాయం అంటున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇది కూడా కోట్ చేస్తూ ఉన్నాడు. నువ్వు ఇచ్చే కానుక 10వ భాగమైనా లేదంటే కృతజ్ఞత కానుకైనా సరే, ధనంలో అయినా ధాన్యంలో అయినా ఇచ్చే 10వ భాగం ఉంటుందిగా, ఆ 10వ భాగం ఆయనకి ఇచ్చి చూడు, నువ్వు కొలుసుకోలేనంత ఆశీర్వాదం నీకు వచ్చుద్ది. మనం ఏం చేస్తామంటే మన చుట్టూ ఉన్న, అయ్యా నాకు ఈ అప్పులు ఉన్నాయి, నా సమస్య ఇది, నా పరిస్థితి ఇది, ఈ 10వ భాగాన్ని బిగపడతాం. ఓ మాట బాగా గుర్తుపెట్టుకో, 4 రోజులు ఇంట్లో పడుకున్నావు అనుకో, నీ సంపాదన ఎడిపోయింది. అయితే హాస్పిటల్ కన్నా లేదంటే నీ సొంత ఖర్చుల కన్నా అయిపోయింది. అవునా? 10వ భాగం విషయంలో తీసుకున్న నిర్ణయం, కాల్గేట్ కంపెనీ వాడు, ఆయన ఫస్ట్ వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు ప్రభువా 10వ భాగం ఇస్తానని చెప్పని తీర్మానం చేసుకొని, ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నా 10వ భాగం తీసి అలా ఇస్తున్న దాన్ని బట్టి వ్యాపారం వృద్ధి చెందుతూ ఉంది. అట్లా చివరికి ఇప్పుడు ఆయన ఎంత తీసుకుంటుండంటే 10వ భాగం ఆయన తీసుకొని మిగతా 90% ఉన్న ఆ ధనము ఆయా ట్రస్టు ద్వారా దేవుని పనికి ఉపయోగపడుతుంది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆదివారము ఈ KFC వాళ్ళది ఉందిగా, అలాంటిదే చికెన్ ఒకటి ఉంది. ఆదివారం రోజు మంచి సేల్ ఉంటుంది, కానీ ఆ షాప్ ఆదివారం మోతేస్తారు. దేవుని దేవుణ్ణి ఆరాధించడానికి ఆదివారం చాలామంది చూసి ఇంటర్వ్యూ పెట్టారు. నువ్వు ఎందుకని ఆదివారం ఎక్కువ సేల్ ఉంటే, ఆదివారం అందరికీ హాలిడే కాబట్టి అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. నువ్వు పేరుగాంచిన ఆ KFCలో ఆ చికెన్ల షాప్ అనమాట. పేరు అది KFC కాదు, కానీ ఇదో కాదు, వచ్చానికి చికెన్ షాప్. నీ పేరుగాంచిన షాపు కదా, నువ్వెందుకు ఆదివారం క్లోజ్ చేస్తున్నావు అంటే, నా దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి, ఆదివారం నేను ఎక్కిపించాలి ఆరాధనలో. మరి అంత వ్యాపారం పోగొట్టుకుంటున్నావు కదంటే, లేదు నేను ఆదివారం క్లోజ్ చేసిన దాన్ని బట్టి సోమవారం వచ్చే వ్యాపారము, ఆదివారం నేను వదిలేసుకున్న వ్యాపారం 2 కలిసి సోమవారం వస్తుంది నాకు. ఆమేన్, హల్లెలూయా. ఆదివారం ఆరాధనకు విలువ ఇచ్చిన దాన్ని బట్టి గతంలో విన్నాం మనం. అంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయం, దేవుడు వారి హృదయాన్ని ప్రేరేపించిన దాన్ని బట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయం. అథ్లెట్స్ అంటే పరుగు పందాలు, వరల్డ్ కప్ 100 మీటర్లు పరిగెత్తే రోజు, ఫైనల్ పరిగెత్తే రోజు ఆరాధన వచ్చి, ఆదివారం ఆరాధన వచ్చి నేను పరిగెత్తున్నాను. ఇచ్చారా ఇంత స్పాన్సర్ చేస్తే నువ్వు పరిగెత్తున్నా అంటే, మీరు ఏమన్నా అనుకోండి, నా దేవుడు ముఖ్యం. అది క్యాన్సిల్ అయింది, అందరు నాకు గందరగోళం తిట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ ఒలింపిక్స్కి 400 మీటర్లు పరిగెత్తే వారం వచ్చింది, నేను పరిగెడతాను. అరే వీడు 100 మీటర్లు పరిగెత్తేవాడైతే 400 పరిగెత్తున్నా అంటాడు. అంటే ఏంది కారణం? ఆ రోజు నాకు ఆదివారం అడ్డం వచ్చింది కాబట్టి నేను పరిగెత్తలేదు. ఈరోజు 400 మీటర్లు అయినా ఛాలెంజ్ నేను పరిగెత్తాను. నేను కాదు, నాతో పాటు నా ప్రభు కృప తోడై ఉండి పరిగెత్తిచ్చుద్ది, ఖచ్చితంగా గోల్డ్ మెడల్ కొట్టకపోతే చూడండి అని చెప్పాను. అట్లనే పరిగెత్తిండు, గోల్డ్ మెడల్ కొట్టిన చరిత్రకి ఎక్కిండు, దేవుని నామాన్ని ఘనపరిచాడు. వాళ్ళు తీసుకునే నిర్ణయం. భక్త సింగయ్య గారు అప్పట్లోనే టాపు చదువు, ఆయన అంత గొప్ప చదువు ఇంకెవరు చదవాల. ఇంగ్లాండ్ ప్రాంతంలో
చదివేటప్పుడు బైబిల్ గ్రంథం ఇస్తే ఈ గ్రంథం ఎత్తుందని ఇసిరి పడేసాడు, చించాడని కూడా చెబుతున్నాడు. తర్వాత మళ్ళీ దేవుడు దర్శిస్తే అదే బైబిల్ గ్రంథం పట్టుకొని రక్షణ అనుభవంలోకి వచ్చాడు. దేవుడు ఇండియాకు పోయి సేవ చేయాలంటే వాళ్ళ అక్క దగ్గర అయితే ప్రశాంతంగా ఉండొచ్చు అని అడగొస్తే వాళ్ళ అక్క రక్షణ పొందాడని చెప్పి బయటికి తిరస్కరించి మాట్లాడి ఆస్తిని కూడా పక్కన పెట్టేసి కోటీశ్వరుడు ఆయన మొత్తం తీసి పక్కన పెట్టి 30 జేబులో పెట్టుకొని జేబులో పెట్టుకొని పార్కులో పడుకున్నాడు. ఆకలి అయితే తిందని. ఈలోపు దేవుడు ప్రేరేపిస్తే ఒక కరపత్రం కొన్ని కరపత్రాలు పంచినాడు. పంచంతా అయిపోయిన తర్వాత ఇంకేమన్నా డబ్బులు లేవు, ఆకలి వచ్చింది. ఏంది ప్రభు ఎట్ట చేసేవాడు? నేను చెప్పాను నిన్ను కరపత్రాలు కొనమని అన్నట్ట. అదేంది ప్రభు నీ సేవ? నా సేవేరా, నేను చెప్పానా నీకు? చెప్పలేదుగా. పొరపాటైంది ప్రభు, క్షమించండి. ఇక వేరే ద్వారా కాస్త అంత అన్నం పెట్టిస్తే తిని ఇక అప్పుడు నిర్ణయం తీసుకున్నాను, నువ్వు ఏం చేయితే అదే చేస్తా, నువ్వు చెప్పకుండా నేను ఏది ప్రయత్నం చేయను, ఏది చేయను అని చెప్పి నిర్ణయం తీసుకొని వస్తే హైదరాబాదు బజార్ల పట్ల ఆయన ప్రభునందు నిద్రిస్తే తన అక్క కానీ స్వజనులు కానీ వదిలేసుకున్నాడు, ఆస్తిని పక్కన పట్టేసుకున్నాడు. ఆస్తి కంటే విలువైన దేవుని ప్రజల ప్రేమను ఆయన సొంతం చేసుకొని ఆయన ప్రభునందు నిద్రించినప్పుడు హైదరాబాదు పట్టణంలో ఆ బజార్లు పట్టలేదంటే ఏంది ఇంత జనం అంటే భక్త సింగ్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం. సాధు సుందర్ సింగ్ కోటీశ్వరుడు ఆయన విషం పెట్టి నమ్మకంగా ఇంటికి పిలిచి విషం పెట్టి వాకిలు దాటిచ్చి అంతే తిన్నారు. విషం పెట్టారు నువ్వు తిన్న దాంట్లో అంటే చంపేస్తారని చెప్పని బతుకు జీవుడని అడవులో పడిపోతే ఆదివాసులు చేతికి దొక్కాడు. కొన ఊపిరితో కొట్టుకుంటా పచ్చగా మారిపోయింది బాడీ అంతా. వాళ్ళు ఆ రసాయనాలు వాడి ఆ విషం నుంచి విరుగుడు తీసుకొస్తే కాళ్ళకు చెప్పులు లేకుండా జోలేదని కాషాయ వస్త్రాలతో రక్తపు పాదాలని పేరు పొందినోడు. ఎన్ని ఉపద్రవాలు అడవులోంచి తప్పించాడు దేవుడు. ఆస్తి ఉండొచ్చుగా, వాళ్ళు తీసుకున్న నిర్ణయం, దేవుడు వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ధన విషయంలో అయినా పౌలు గారు రత్నాల వ్యాపారం వాళ్ళ నాయనది. సంఘాన్ని పాడు చేద్దామని పరిగెత్తిండు. చివరకు దేవుడు దర్శిస్తే మొత్తం మీకు పక్కన పడేసి డేరాలు కొట్టుకోవడం అవసరమా? దిగంబరత్వం అవసరం ఆయనకి? 1-2 మార్లు బెత్తంతో తన్నులు తింటాం ఆయనకు అవసరమా? దొంగల వల్ల బాధ, నమ్మకంగా స్నేహితులు, కపట సహోదరుల వల్ల గాయాలను అంటే నమ్మించి నమ్మకంగా మాట్లాడు, చాలా జాగ్రత్త. నేను మొన్న చెప్పా ఏదో వాక్యంలో, నా పక్కన చాలామంది నమ్మకంగా ఉంటా ఎన్నో వ్యతిరేకమైన కార్యాలు చేశారు. దేవుడు ఒకరోజు మాట్లాడు, నటిస్తూ ఉన్న వ్యక్తి అయినా నా ముందు అబద్ధం చెబుతున్నాడు అన్న సంగతి నాకు అర్థమైతే ఇక ఆ వ్యక్తిని పొరపాటును కూడా నేను నమ్మను. ఎందుకంటే కపట సహోదరులు, స్నేహితులు చాలా ప్రమాదం. వాడు మంచి అని చెప్పుకోవడానికి, వాడు నిలబడటానికి మనల్ని తేడా చేస్తారు. అలాంటి గాయాలైన పౌలు భక్తుడికి. అయినా సరే ప్రభు నిర్ణయించిన పని కోసం నిలబడ్డాడు. ఆగల దప్పులేదు, అంత అవసరం లేదు పౌలు గారికి. వజ్రాల వ్యాపారం అంటే ఏంది అసలు? సామాన్యమైన కోటీశ్వరుడా? వజ్రాలంటే ఒక్కోటి అమ్మితేనే ఈరోజు కోట్లు. మరి ఆ రోజుల్లో వజ్రాల వ్యాపారం అంటే సామాన్యమైన ధనవంతుడు కాదు ఆయన. కానీ దేవుడు మాట్లాడాడు. దేవుడు చెప్పిన దానికి ఆయన సరెండర్ అయ్యి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టే పూర్వము ఈ మార్గాన్ని చెరిపేవాడు, హింసకుడు, దోషకుడు, హానికరుడే. కానీ ఆ రోజు తెలియక అజ్ఞాన స్థితిని బట్టి చేశాను. దేవుని కృపను బట్టి కనికరాన్ని బట్టి నేను అంగీకరింపబడ్డాను. పాపులలో నేను ప్రధానుడినయ్యా, కానీ నా ప్రభు నా కృపనిచ్చాడు. ఆ 12 మంది చెప్పలేనటువంటి ఒక మాట చెప్పాడు పౌలు. ఏంది ఆ మాట చెప్పు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. చరిత్రకి ఎక్కాడు. దేవుడు దర్శిస్తే, దేవుడు చెప్పిన మాటకు లోబడితే నీవు నా సాధనం, చక్రవర్తులు ఎదుట, రాజులు ఎదుట నేను నిలబెడతాను. నేను నా పక్షంగా నువ్వు అక్కడ మాట్లాడాలి, నా మాటలు అందించాలి. నువ్వు నా సాధనం.
యూదుల ఆచారం ప్రకారం ధర్మశాస్త్రం విషయంలో అనింద్యుడు, నీతిమంతుడు. కానీ ఈ వ్యక్తిని తీసుకుపోయి అన్యుల మధ్యలో నిలబెట్టాడు. తను తగ్గించుకొని ఆ వ్యక్తులను పట్టుకురావడం. ధర్మశాస్త్రం ప్రకారం తోపు చురుమ మేము నీతిమంతులు అనుకున్న వాళ్ళకేమో సిగ్గు కలగటానికి చేపలు పట్టాను తీసుకుపోయి వాళ్ళ మధ్యలో పెట్టింది. పేతురు వలలు బాగు చేసుకునే వాళ్ళని కాస్త పిలిస్తే వచ్చేసారు. ప్రభు చెప్పిన నిర్ణయానికి వారు సరెండర్ అయ్యారు. ప్రభు ఏ మాట చెప్పాడో ఆ మాటకి నేను ఇప్పటి నుంచి మనుషులు పట్టే జాలంగా నేను చేస్తాను పేతురు అన్నాడు. లోక 5వ అధ్యాయం ఆ మాట ఉందా? సరే ప్రభు, పాపాత్ముడు ఇవన్నీ పక్కన పెట్టురా నువ్వు. అట్నే తీసుకున్నావు. జాలర్లను పట్టుకొచ్చుకున్నాడు దేవుడు. పాపి అయిన మనుషుడు అన్నాడు మత్తే, జక్కయ్య, వీళ్ళంతా పాపి అయిన మనుషులు, వడ్డీ వ్యాపారస్తులు. ఆయన తెచ్చుకోండు. సమాజానికి వింటున్నావా? సమాజానికి నువ్వు నీచుడు కావచ్చు, నీచురాలు కావచ్చు, నీ కుటుంబం తీసేసింది కావచ్చు. వాళ్ళు ఎంత మేము మంచోళ్ళు అనుకుంటున్నారో, మా కుటుంబం మంచిది, మా వంశం అది ఇది అనుకుంటున్నారో, వాళ్ళకి సిగ్గొచ్చేలాగా నిన్ను నిలబెట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నీ వంశాన్ని వృద్ధి చేసి నీ వంశం ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ ద్వారా, నీ బిడ్డల ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం ఆశీర్వదింపబడేలా చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి నా ప్రభువుతో నేను నడుస్తాను, నా ప్రభు చెప్పిన మాటకు నేను సరెండర్ అడుగులు వేస్తాను. సహాయపడమంటే సహాయం చేస్తాను, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాను. నా ప్రభు నాకేం చెబితే దాన్ని నిర్ణయంగా తీసుకొని నేను అడుగులు వేస్తానని తీర్మానానికి వస్తావా? నువ్వు ఆశీర్వదింపబడతావు. బర్నబా మార్కును పట్టుకొని నేను కాదులు ఇటు పోతానంటే ఏమయ్యాడు బర్నబా? చరిత్రలో లేడు. కానీ మార్కు మళ్ళీ తిరిగి పౌలు దగ్గరికి వచ్చి పౌలుకు ఉపచారం చేసింది. తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో కానీ 2వ తిమోతిలో కానీ తీతు పత్రికలో కనపడుతుడు మార్కు. నాకు ఉపచారంగా ఉంటాడు, పరిచయం చేయడానికి అతను అవసరం. మార్కును బట్టరాడిన తిరిగి మార్కు మళ్ళీ పౌలు దగ్గరికి వచ్చాడు. బర్నబా రాల. తీసుకున్న నిర్ణయం, కయ్యను తీసుకున్న నిర్ణయం, తమ్ముడి మీద పగబెట్టుకొని తమ్ముడిని చంపితే, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే మరి అత్తే నన్ను సంగతి ఏందంటే నిన్ను కనుగొన్నవాడికి ఎంత శిక్ష పడుద్దంటే అట్టయితే సరేనా అంటాడు. బచ్చంలో ఆడుతులా కయ్యను. అర్థమవుతుందా? తప్పు చేసినప్పుడు బచ్చంలో ఆడుకొని ప్రభు పాదాలు పట్టుకొని క్షమించు ప్రభు అని అడగటం మేలు. దేవుడు ఈరోజు నీతో ఏ కోణంలో మాట్లాడుతున్నాడు? ప్రభు పాదాలు పట్టుకొని. అనుమానం అనేది పక్కన పెట్టేశారు. ప్రభు ఒకళ్ళు నిన్ను సేవకు రమ్మండా సరెండర్. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దేంట్లో సక్సెస్ కాలేవు. నేను అది 100% నేను ముద్రేసి చెబుతా. అయ్యా మాకు అప్పులు ఉన్నాయి అది ఇది అని చెప్పంటే నీ అప్పులు మొత్తం ప్రభువే దగ్గరుండి తీర్చేస్తాడు. నాకు ఈ సమస్య అంటే ప్రభువే దగ్గర నుంచి తీసేస్తాడు. నాకు రోగం అంటే అసలు వదిలే, నీ ఎదుటిన్న నేను నిలబడలా, నేను లేనా, ఏదో ఒకటి ఉంది కంప్లైంట్, వాటి మీద మనసు లేదు. ఇప్పుడు 2 రోజుల నుంచి ముక్కు దెబ్బడ ఊపిరి అట్టంటే శ్వాస తీసుకుంటే గురకొస్తుంది, నీరసం ఉంది, అయినా సరే ఉపవాసం ఉంటలా. ప్రతిరోజు ఇట్టున్న అనారోగ్యంగా ఉన్నా సరే ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట దాకా ఉపవాసమే. మళ్ళీ రాత్రి ప్రార్థనే, పరిచర్య పరిగెడతల్లా. నేను మొన్న మా అమ్మోళ్ళకి చెప్పా, బ్రతికున్నాను కాబట్టి నా దేవుని పని చేయడానికి నేను వెళ్ళాలా. ఓపిక ఉన్నా లేకపోయినా ఓపిక నా ప్రభు ఇస్తాడు. నేను నిలబడలేను అనుకున్నప్పుడు ఆయన పక్షంగా నిలబెట్టి వాక్యం అందించిన రోజులు ఉన్నాయి. నేను ప్రయాణమే చేయలేను అనుకున్నప్పుడు నాకు తోడే నాతో ఉండి ప్రయాణం చేయించిన రోజులు ఉన్నాయి. నేను ఒకటే చెప్పాను, నేను బతికున్నాను కాబట్టి నా ప్రభు పనికి నేను పరిచర్యకు వెళ్ళాలి. మా అక్క అడిగింది, ఎందుకురా బాగోలేదు ఉండొచ్చు. నేను బ్రతికున్నా నా ప్రభు పని చేయాలి. చేయనంటే కూర్చోవచ్చు, కానీ ఆయన పని కుంటుపడుతుంది. కాబట్టి నేను వెళ్ళాలా. నాకు చేతనైనంత వరకు నేను ప్రయత్నం చేస్తేనే కదా నా ప్రభు కృప చూడే నన్ను విజయపాదంలో తీసుకువెళ్ళి ఆయన అనుకున్న పని ఘనంగా జరిగించుకొని ఆయన నామాన్ని ఘనత తెచ్చుకుంటాడు. అసలు నేనేమి చేయలేని ఆడు కూర్చుంటే ఇంకా ఆయన పని కుంటుపడదా? చేతనైనంత వరకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మిగతా విషయంలో ప్రభు కృపనిస్తాడు. నాకు బాగోలేదని కూర్చోవచ్చు, నేను ఇవాళ రాలేదమ్మా మీరు కూర్చొని ప్రార్థన చేసుకోండి అని మీకు చెప్పవచ్చు నేను. అయినా కానీ ఎందుకు రావాల్సి వచ్చిందంటే
నా ప్రభు పని కుంటుపడకూడదు. నేను వచ్చిన దాన్ని బట్టి ఇక్కడ నాకు ఏదో ఒక సంగతి చెప్తాడు. వచ్చిన తర్వాత ఇందా ప్రారంభ ప్రార్థన చేస్తూ ఉంటేనే ఈ ఇంటి మీద మరణ దోతుంది, ఇక్కడ మరణ దోతుంది, ఆ విషయం తర్వాత చెప్పు అని. నేను రాకపోతే మీకు తెలిసేది అది తెలీదు. నేను వచ్చాను కాబట్టి అది దేవుడు చెప్పాడు కాబట్టి ఆ సంగతి ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను. అలాగనే నీ వంతుగా నువ్వు ప్రయత్నం చేయి, దేవుని పని కోసం నిలబడు. దేవుడు నీకేం చెప్పాడో దానికోసం నిలబడు. ఆయన విషయంలో నువ్వు ఆయన చెప్పిన మాటకు నిర్ణయం తీసుకొని అడుగు వేయడానికి ప్రయత్నం చేయి. మిగతా విషయాలన్నీ ప్రభు చూసుకుంటావు. ఒకవేళ నిన్ను ఆ సంఘంలోంచి బయటకు వచ్చేసి ఇలా నిలబడండా నిలబడు. లేదు నిన్ను ఆ పని వదిలే నా పని చేయండి, ఆ పని చేయి. దేవుని సేవ చేయాలనుకుంటే మొత్తం అన్నీ బీగేసి రమ్మని ముందే చెప్పడం. నిన్ను ప్రిపేర్ చేయాల, రెడీ చేయాలి. ముందు రెడీ చేసి అంతా రెడీ అయింది అనుకున్నప్పుడు నీకు సంఘాన్ని బాధ్యత అప్పచెవచ్చు. అక్కడ కూడా నిన్ను పోషించే సంఘం తయారైనంత వరకు నీకు బాధ్యత ఉంటుంది, పని చేసుకుంటుంది, దేవుని పని చేయటం. ఇక ఆ తర్వాత నిన్ను పోషించే సంఘం రెడీ అయిందనుకో, నువ్వు పని చేయాల్సిన పని వాళ్ళ ఇళ్ళు తిరగటము, దర్శించడం, వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, ఇంకో చోట సంఘం, ఈ వ్యవహారం సరిపోద్ది. ఇక పోషణ అంతా దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు నువ్వు ముందుగానే అన్ని వదిలేసి చేస్తున్నావు కదా పాష గారు, నా ప్రశ్న పుట్టవచ్చు. నాకు ఇచ్చిన అనుభవం వేరు. నన్ను 2017వ సంవత్సరం ఆపిండు. యాడికి నువ్వు పోయేది పనికి, కూర్చొని నా పని చేయాలా, ప్రార్థన చేయ, వాక్యం చదువు, నా పని కోసం నిలబడు. అప్పుడు సేవలేదేమో పరిచారకుండే 2017లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే బాట నడు. ఎన్నో ప్రయత్నాలు చేశాను. మొన్న ఈ మధ్య కూడా ఏదో ఒక ఆటో తిరుగుదా అని చెప్పాను, యాక్సిడెంట్ కనపడుతుంది, అన్నీ నుజ్జు అయిపోయినట్టుగా. ఇక అందుకని చెప్పని నేను ఇక నా నిర్ణయం మార్చుకొని పెడితే తింటా, లేదంటే ఉపవాసం ఉండి ప్రభువా నీకు స్తోత్రం అంట. ఇక ఇంతే ప్రభువా, నేను చేయగలిగేది లేదని పోనీట్లేదు, ప్రభు పని చేయాలి. ఇక అట్లా చేసి ప్రభు కృపను బట్టి ఇన్ని రోజులు ఉపవాసంలో తీసుకొని వచ్చా. ఈరోజు ప్రభు కృపను బట్టి ఒక సువార్త కరపత్రకం, సువార్తకు సంబంధం, కర అంటే చెయ్యి, సువార్త కర పత్రిక, కర పుస్తకం అంటే చేత్తో పట్టుకునే పుస్తకం అన్నమాట. సువార్త కర అంటే చెయ్యి, చరణాలంటే కాళ్ళు, చరణాలంటే కాళ్ళు, కరములు అంటే చేతులు. ఏంది సువార్త కర పుస్తకం అని టైటిల్ పెట్టి ఆ పుస్తకం రాయిస్తూ ఉన్నాడు. ఫైనల్ అవుతుంది అది. ఏంది రెండో పుస్తకం ఏంది, ఇది మొదటి పుస్తకం, పెద్ద పుస్తకాల్లో మొదటిది ఏలియా సరి బాగు చేసిన యెహోవా బలిపీఠం, అది కూడా రాయిస్తూ ఉన్నాడు. ఏంది ఇప్పుడు దేవుని కోసం నిలబడ్డాం కాబట్టి, ఒక నిర్ణయంలో ఉన్నాం కాబట్టి ఈ పుస్తకాలు వస్తాయి, లేకపోతే వస్తాయా? అట్లానే నీ పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంటుంది దేవునికి. దాన్ని వదిలిపెట్టుకోమాకండి, ఆశీర్వాదాన్ని పోగొట్టుకోమాకండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటా. ప్రభు నీకు చెప్పాడో ఫలానా చేయాలి, చెయ్యి. ఆడొద్దు యువతలు ఉన్నాడ, వీడుండు. కాదు ఇలా నడువు అన్న నడువు. ఆయన చెప్పినట్టు అడుగులు వేస్తే మనకు అన్ని విధాల ఆశీర్వాదం. చుట్టూ చూసేవాడికి వెర్రిగా ఉండొచ్చు. నన్ను అన్నారు, ఏ భక్తి చేయాలే కానీ అంత భక్తి పిచ్చి పెట్టినట్టు అన్న వాళ్ళు ఆడే ఉన్నారు, నేను మాత్రమే ఉన్నా. ఏంది మా అమ్మ కూడా చాన్నాళ్ళు వ్యతిరేకింది, ఏందిరా ప్రార్థన. కానీ ఈరోజు మా అమ్మగారిని నేను కానీ ఊహించినటువంటి గొప్ప కృపతో దేవుడు అభిషేకించి ఉన్నతమైన సేవ. మనిషిని చూస్తూనే ఆ మనిషి బయోడేటా మొత్తం చెప్పేంత కృపనిచ్చాడు దేవుడు. ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి, వ్యక్తిత్వం ఏంది, అంతకుముందు ఏం జరిగింది, ప్రస్తుతం ఎలా ఉంది, ఇక ముందు ఏం జరగబో, అన్ని విషయాలు బయోడేటా. నేను ఊహించిన పరిచయం బాధ్యతలు దేవుడు నాకు అప్పుడు. ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభుని అడుగుదాం, ప్రభువా నాకు సహాయం చేయండి. ఖచ్చితంగా నా ప్రభు సహాయం చేస్తాడు. మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా దేవుడు మౌనంగానే ఉంటాడు. నువ్వు తీసుకునే నిర్ణయం ఆయనకు వ్యతిరేకంగా ఉందనుకో, నిన్ను సైలెంట్గా పక్కకు పెడతాడు. నీ ద్వారా జరగాల్సిన అరాకొర పని జరిగిస్తాడు. దావీదుని తెచ్చుకున్నట్టు నా చిత్తానుసారమైన మనసు గల వ్యక్తి మనసు గల వ్యక్తి ఇతను అని చెప్పని వేరొక వ్యక్తిని తెచ్చుకుంటాడు.
నీ ఆశీర్వాదం నువ్వు ఇక అంతటితో బ్రేక్ అయిపోతావు. ఆ పని ఈ పని మొత్తం ఆశీర్వాదం తీసుకుంటే ఆ వ్యక్తి మీద వేస్తాడు. అందాక పోకూడదు. సౌలులాగా మనం పక్కన పెట్టబడే పరిస్థితి రాకూడదు. దేవుడు కోరుకున్న ఉన్నతమైన ఆశీర్వాదంలో దావీదు ఎలా అయితే అడుగులు వేశాడు, పొరపాట్లున్నా క్షమించు ప్రభు అని సరి చేసుకున్నాడు. తను బతికున్నంతకాలం ఏ పొరపాటు చేయకుండా జాగ్రత్త కలిగి కృప గురించి వివరించుతా దేవుని నామాన్ని మహిమపరచడం ముందుకెళ్ళాడు. నిర్ణయం మంది, మన చేతికి అప్పచెప్పాడు దేవుడు. ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని బట్టి ఆశీర్వాదం. అప్పులు తీర్చలేడని కాదు, తీర్చగలడు, ఆయనకి చేతగా కాదు. ఈ అనుభవంలో ఉన్నవాళ్ళు నువ్వు ఆదరించాలి కాబట్టి ఆ అనుభవంలో నిన్ను నడిపిస్తాను. కుటుంబ సమస్య, పిల్లల సమస్య, ఏ విషయమైనా సరే నువ్వు ఆ సమస్యలో నడుస్తున్నావు అంటే అక్కడ విలువైన పాఠం నేర్చుకుంటున్నావు. ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి, అవన్నీ చూసుకొని ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు ఒక అనుభవ పాఠం వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో రానున్న దినాలను ఎదుటికి ఒక వ్యక్తి వస్తే వెంటనే నీ అనుభవాన్ని గుర్తు చేసుకొని ఆ అనుభవంలో దేవుడితో నువ్వు అడిగిన విషయాలు వాక్యాన్ని చూపించి ఆ వ్యక్తిని దేవుని వైపు మళ్ళిస్తావు. ఈ అనుభవం లేకపోతే మళ్ళిస్తావా? శాలేమన్ అన్నట్టు 3 కాన్పులే 4వ కాన్పుకు ప్రసవించడానికి రెడీ అయిన ఆడపిల్ల ఆడగోతుల పక్కన కన్నికైన ఆడపిల్లను పెట్టారు. ఓర్చుకోక అంటుందంట పళ్ళికిలిస్తా. 3 అయిపోయి 4వది ఇది. నొప్పులు ఎలా ఉంటాయి నాకు తెలుసు, పనికి మాలిన కూసం వెళ్లకుండా అన్నాడు. అంటే పురిటి నొప్పులు అని అంటే ఆ సమస్య యొక్క తీవ్రత నీకు బాగా తెలుసు, అనుభవించుంటావు కాబట్టి. నింద, అవమానం ఏదైనా సరే ఆ అనుభవం లేనోడు పక్కనోడు ఎన్ని సలహాలు ఇస్తాం పట్ట పళ్ళు కొరకాలనిపిస్తుంది, వాడిని ఏదో ఒకటి గుమ్మాలనిపిస్తుంది. అదే అనుభవం ఉన్న వ్యక్తి అనుకో, ఇలా ఉండాలని సలహా ఇస్తాడు. ఆ సలహాని బట్టి తప్పించబడతాడు. ఆ అనుభవం కోసమే కొన్ని పరిస్థితులు అలా ఉంచుతాడు దేవుడు. వాటి వైపు మన మనసు ఉంచక ప్రభు తీసే సమయం తీసేస్తాడు. అది కాదు మన గురి. దేవుడు నిర్ణయించిన, దేవుడు చెప్పిన మాటను బట్టి మనం తీసుకునే నిర్ణయం, ఆ నిర్ణయం ప్రకారంగా అడుగులు వేయటం, ఇది మన గురి. దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా కృపనిస్తాడు. సరి అయిన నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు దాకా నడిచాం, వ్యర్థంగా సమయం అయిపోయింది అనుకోవచ్చు. ఇక్కడి నుంచైనా మన జీవితాల ద్వారా ప్రభు నామం మహింపరచబడాలి, మన బ్రతుకులో సార్థకత పొందాలి. సార్థకత లేకపోతే ఉపయోగం ఏముంది? మనం ఎన్నాళ్ళు భక్తి చేసిన వాళ్ళు ఉన్నారండి, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 12 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఇట్లా సంవత్సరాలు చేసి ఉపయోగం ఉంది. ఆ వ్యక్తి వచ్చిన సంవత్సరం లోపల ఇంత కార్యం జరిగిందండి, ఎంతమంది రక్షించబడ్డారని చెప్పుకోవాలి. డేవిడ్ బ్రెయిన్ నాట్ గురించి ఎందుకు చెప్పుకుంటుంది ప్రపంచం అంతా చరిత్రగా? అతను బ్రతికింది కొద్ది కాలం, 26, 28 సంవత్సరాలు, తక్కువ కాలం బ్రతికింది. ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే మంచుకొండలో పడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసిండు, అంతే. ఆ డైరీ చరిత్ర చదివి అనేక మంది మిషనరీలుగా ఆయా దేశాలకు వెళ్ళారు. ఆ డైరీ చదివిన వ్యక్తి విలియం కేరీ మన దేశానికి వచ్చి ఎన్నో విషయాలు దేశానికి పరిచయం చేసిండు. కొద్ది కాలం బ్రతికాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ప్రభు పరిచయకు వచ్చే సమయానికి వాళ్ళిద్దరి మధ్య వయసు తేడా 6 నెలలు. ప్రభు సేవకు వచ్చే సమయానికి కూడా 6 నెలలే. బాప్తిస్మం ఇచ్చి యోహాను చేసింది ఎంతకాలం పరిచయం అంటే 6 నెలలే. 6 నెలల పరిచర్యకే ఎలిజబెతమ్ను జక్రేని వృద్ధాప్యం దాకా అట్లా ఆపి ఒక్కసారి గర్భాలు ఉంచాడు. 6 నెలల పరిచర్య కోసం. మరి ఆయన చరిత్రకి ఎక్కలా? ప్రభు అన్నాడు, స్త్రీలలో కన్నవాళ్ళు అటువంటి వాడు చాలా గొప్పవాడు అని. యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇవ్వడానికి 6 నెలల వయసు తేడాతో ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని భూమి మీద తెచ్చింది. చరిత్రకి ఎక్కిండా లేదా? మన జీవితాలను బట్టి కూడా ప్రభు ఘనపరచబడాలి, ప్రభు అనుకున్న పని జరగాలి, ప్రభు కృపలో మనం కూడా చరిత్రకి ఎక్కాలి. చివరిగా ఒక్క మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. ఈ మాటలు శ్రద్ధగా వినండి. ఓ ప్రాంతంలో
ఇది వినే ఉండొచ్చు. మ్యాథ్యూస్ అని చెప్పిండు, షాలేం అని కూడా చెప్పిండు కదా, ఒరిజినల్ జరిగింది. చేపలు పడటానికి పెద్ద ఆయన పోయాడంట. చివరికి వయసు అయిపోయి కొడుకులకు అప్పచెప్పిండు ఆ చేపల వేట. రే ఈరోజు మంచి పెద్ద చేప పట్టరండిరా, తిని సంతోషించాలా అన్న. రే అయ్యి అడిగింది కాబట్టి ఈరోజు ఈ రాత్రి మంచి చేప పట్టరాలని పోయి వాళ్ళకి దొరికింది పెద్ద చేప తెచ్చి, అయ్యా ఇదిగో చేప. ఇదేమి చేపరా అంటాడు. మళ్ళీ పోయారంట, ఇదేంది అంత కష్టపడితే ఇదేం చేపరా అంటారండి. మళ్ళీ పోయి దానికంటే ఇంకా పెద్దది పట్టుకొచ్చారంట. అయ్యా ఈరోజు ఇంకా పెద్ద, ఇదేమి చేపరా అన్నాడు. అట్లా 4-5 సార్లు అంటే ఇలా ఇసుగు పుట్టింది. రే ఈరోజు ఎట్టైనా కానీ అయ్యను మెప్పించాలని చెప్పని పోయారు. రేత్రి ఇంకా లోతుకు పోయి చేప ఏట చేసుకొని ఎప్పుడు తెచ్చేదానికంటే ఇంకా పెద్ద చేప తెచ్చారంట. తేంగానే అయ్యా ఇదిగో చేప తిని సంతోషించవే అంటే, ఇదేమి చేపరా అన్నాడు. మనకి ఎట్టుంటుంది, ఏం చేస్తే ముసడు అని చెప్పి అనుకుంటావు లేదా? రే మాకు జాబ్ కాదు మరి, నువ్వు పద్దాకులు ఏది తెచ్చిన ఇదే చేప ఇదే చేప అంట, ఇంకెంతకంటే పెద్ద చేప. ఎవడురా నువ్వు, పడవ కట్టండిరా, పడవలో పిండి పోయిండ్రా, పిండిలో పత్తి కొట్టి ఆ పచ్చిలో నూనె పోయిండ్రా, నూనె పోసి ఒత్తి పెట్టండిరా. ఇదేందిరా అయ్యా, ఈ ముసలోడికి ఇంటికాడు ఉండి పిచ్చి పైచి అని పట్టింది, ఒంటరిగా ఉండి ఆలోచించి ఎట్ట చేయమంటాను ఏంటండి, అయ్యి మనకెందుకు అయ్యే చేయమంటారు చేద్దాం పట్టు అని చెప్పని పిండి బాగా కలిపి బాగా వెడల్పుగా పత్తి తీసి, మనం సిమెంట్ ఇసుక కలిపిన తర్వాత పత్తి కొడతాంగా అట తీసి నూనె పోసి ఒత్తిడికి ఇచ్చారన్న. పోనీండ్రా అన్న, అంటున్నావా, పోనీండ్రా అని చెప్పని బాగా నడేట్లో పోగానే పెద్దలు అట్ట పైకి లేచి వస్తుందంట. పెద్ద ఆయన చూసారు, మీకేం కనపడుతుందిరా? అదేందయ్యా పెద్ద అలా మీదకు వస్తుందయ్యా అంటే, పడవ చెప్పండి నీకు. అదేందయ్యా, నీకు ప్రశ్నలకు సమాధానం కావాలా ప్రాణాలు కావాలా అన్నాడు. ఇదేందయ్యా అని మారు మాట్లాడకుండా పడవ చాతనేనంత వరకు స్పీడ్గా ఒడ్డుకు తెప్పి నడపండిరా అన్నాడు. నడపండిరా అంటే అలా అమాంతంగా వస్తుందంట. వీళ్ళు వామ్మో మొత్తానికి పిచ్చోరు పట్టింది, ఇదేంది ఎడ తెచ్చిండు అయ్యా అలా అయిపోయిందిరా మనకు అనుకుంటా చాతనేనంత వరకు పడ స్పీడ్గా తోలుకుంటూ వచ్చి ఒడ్డు మీద పడి ఎటోళ్ళు పరిగెచ్చారు. ఈ పెద్ద ఆయన దూరం కూడా చూస్తూ ఉన్నాడు. పెద్ద చేప ఏంది అది, ఆ దీపం అదంతా తన తిండి ఆహారం అనుకొని ఒడ్డున పడుతున్నాను ఆడపడుతున్నాను అర్థం లేకుండా మంచి స్పీడ్ మీద దాని వెనకాల పడి వచ్చి ఒడ్డును పడది. ఒడ్డును పడంగానే అయ్యా అయిపోయేవాళ్ళంగా అంటున్నారంట పిల్లలు. అయిపోయేది ఏందిరా, కొడితే ఇలా కొట్టాలా, చరిత్రకి ఎక్కాలరా. చేప కొడితే గొడ్డలు తీసుకొని నరుక్కోండిరా చేపని. అట్నే నరికారు చేపను, ముక్కలుగా నరుక్కొని తీసుకొని పోగా కొంత పుచ్చిపోయి ఆడ వదిలేస్తే ఆ చేప యొక్క కన్ను రింగ్ ఉందే, ఆ రింగు తీసి బ్రిడ్జి కట్టారు. ఆ బ్రిడ్జికి చేప కన్ను అని పేరు, చరిత్రకి ఎక్కింది. సాక్ష్యం ఉంది, యూట్యూబ్లో చూస్తే దొరుకుతుంది. చేప కన్ను బ్రిడ్జి అని కొడితే వస్తుంది బయట యూట్యూబ్. భక్తి కూడా అట్టుండాలా, కొడితే గోల్ కొట్టాలి, చరిత్రకి ఎక్కాలా, అరాకొరా కాదు. బ్రతికిన రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు ఎన్నాళ్ళు బతికాము కాదన్నదబ్బా, బతికిన అన్నాళ్ళు ఎలా బతికాము, అది ముఖ్యమా. పెద్దలు చెప్పే మాట వాళ్ళు రాజకీయ నాయకులు అయితే కావచ్చు, గాంధీ గారు చెప్పిన మాట నేను తీసుకోవాలా. మార్పు అంటున్నాగా అదేదో నీ కాడి నుంచి మొదలు పెట్టాను. అట్లనే నేను మాదిరి చూపించుకుంటూ బయలుదేరాను. ప్రభు సన్నిధిలో ప్రార్థన, ఎలా ప్రార్థన, వాక్యం, దేవునితో గడపడం ఎలా, ఇవన్నీ చూపించుకుంటూ చూస్తూనే ఉన్నారు. కొంతమంది ఫాలో అవుతూనే ఉన్నారు. మరి గాంధీ గారి పార్టీ నేను పెద్దలు ఇచ్చిన మాట సద్దన్న మూట అన్నట్టు మంచి మాటలే ఉంటాయి. అవి నేను స్వాతంత్రించుకోను, రోషంగా దేవునికి పనిచేయాలి. దేవుడు కృపణిస్తాడు. రండి ప్రార్థన చేసుకోండి. దేవుని పాదాలు ప్రార్థన చేయాలి. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. హాగరు
శారా పెడుతున్న సమస్యలను ఆ ఒత్తిడి, ఆ శ్రమను బట్టి తాళుకోలేక అరణ్యవాసమై ప్రయాణం గడితే హాగర్ను వెతుక్కుంటా వెళ్ళి హాగర్ను కనుగొని, హాగరు, శారా దాసి అయిన హాగరు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగావయ్యా. నా యజమానురాలు బాధ పెడుతుంటే నేను ఇలా వెళ్ళిపోతున్నాను అంది. వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద అణిగి ఉండుము అన్నావు. నీ బిడ్డ ద్వారా ఇదిగో నీకు పిల్లగాడిని ఇస్తున్నాను, ఆ పిల్లగాడి ద్వారా ఆ పిల్లగాడు నీకు ఇచ్చిన ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాను, 12 మంది రాజులు వస్తారు, నీ సంతానం కూడా ఆశీర్వదింపబడుద్ది అన్నావు. ప్రభువా, ఈరోజు మాతో మాట్లాడుతున్న కోణం, నిన్ను ఎక్కడున్నామన్నాడు అక్కడే ఉండాలి, అది ఓకే, కానీ అక్కడ కాదు ఇంకో చోట ఇలా ఉండాలంటే అది చేయాలి ప్రభువా. పలానా సహాయం అందించమన్నా, పలానా విషయంలో ఇలా ఉండమన్నా, ప్రతి దాంట్లో దేవా అన్ని విషయాల్లో మేలే దాగి ఉందయ్యా. దేవా, కొంతమంది విషయాలు మేము మాట్లాడుకున్నాం. ఆ రోజు ఆ ఆడపిల్ల ప్రార్థన అంటే కాదు అని చెప్పింది, కానీ వారం రోజుల తర్వాత నేను చెప్పాను, అమ్మా చేతబడి క్రియలను ప్రాణహాని ఉందని చెప్పాను. కానీ ఆ రోజు చేసిన ప్రార్థన బట్టి చెయ్యి మాత్రం ఇరిగి ఆ హాని నుంచి తప్పించబడి ఆ తర్వాత దేవుడు చేసిన మేలని సాక్ష్యం ఇవ్వటానికి వచ్చి ఆ బిడ్డ ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. ప్రభా, ఈరోజు వేరే చోట పోస్టింగ్ ఇచ్చాడు, ప్రమోషన్ కూడా ఇచ్చాడు దేవుడు అని చెప్పి నా తల్లి సాక్ష్యం ఇస్తుంది. అయా కనికరించండి. నీవు చెప్పిన మాట చొప్పున అడుగులు వేస్తే, నీవు చెప్పిన మాట చొప్పున నిర్ణయం తీసుకొని దేవా మేము భక్తి సాధన చేస్తే, సేవ చేస్తే అన్ని కోణాల్లో ఆశీర్వదింపబడతామయ్యా. ఆనాడు అయా ఇదిగో తండ్రి కన్యకైన మరియమ్మ, నీవే ఆమె గర్భవాసాన్ని భూమి మీదకి వస్తావని చెబితే ఎవరేమని అనుకొని ఎంత నీచమైన మాటలన్నా మాట్లాడి నాకు అనవసరం, నా ప్రభు నా గర్భాన్ని కోరుకున్నాడు. దేవా, ఆ రోజుల్లో యూదుల్లో కన్యకులందరూ ఆ ప్రవచనం నెరవేర్పు నా జీవితంలో నెరవేరాలని పరితపించి భక్తి చేశారంటయ్యా. కానీ దేవా కన్యకైన మరియను ఒక్కదాన్నే కోరుకున్నావయ్యా. ఎన్ని నిందలు పడిందో, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో ఆ దంపతులు, కానీ చరిత్రకి ఎక్కారా నువ్వు చెప్పిన మాటను బట్టి తీసుకున్న నిర్ణయాన్ని చొప్పున అడుగులు వేస్తే. అయా ఈరోజు మాతో కూడా నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. నేను చెప్పిన దానికి మీరు నిర్ణయం తీసుకొని సరెండర్ అయితే నేను ఇలా ఆశీర్వదిస్తానని చెబుతున్నావు ప్రభా. ఒకవేళ నువ్వు చెప్పిన ఆ మాటను నిర్లక్ష్యపరిచి పక్కన పెట్టి మా సొంత నిర్ణయాలు చొప్పున అడుగులు వేస్తుంటే ప్రభువా క్షమించు. ఇప్పటి వరకు దేవుని పని ఆలస్యమై ఉంటే క్షమించయ్యా. ఇకనైనా నీ మాట స్వీకరించి స్వతంత్రించుకొని నువ్వు చెప్పినట్లుగా అడుగులు వేయటానికి, పరిచర్యకు సహకరించడానికి ధన రూపేణ, ధాన్య రూపేణ అయా ఇదిగో తండ్రి దేవా, లేదంటే ఇదిగో తండ్రి ఇంట్లో దేవా సేవా పరిచర్య సహకరించే విషయమైనా, లేదా ఇదిగో తండ్రి ఒకప్పుడు మేము మా ఇంట్లోనే దేవ 4.5 సెంట్లు ఇంటి స్థలంలోనే మందిరానికి ఆ స్థలం వదిలేసాం. ఇప్పుడు అక్కడ ఆ స్థలంలో మందిరం ప్రతిష్ఠింపబడి ఉందయ్యా. అలాగ ఒకవేళ దేవా పలానా దైవజనుడికి ఇలా సహకరించండి ఇంట్లో సేవకు అని చెప్పంటే అలా సహకరించకుండా దేవా దాన్ని పక్కన పెట్టుంటే క్షమించయ్యా. అయ్యా నువ్వు చెబుతున్నా కానీ కళ రూపేణ, దర్శన స్వప్న రూపేణ చెబుతున్నా పక్కన పెట్టుంటే క్షమించయ్యా. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మా పరిస్థితి ఏమైందని చెప్పని ప్రభా అనేక మంది దైవజనులు అలా అనుకొని తర్వాత నిర్ణయం మార్చుకొని నువ్వు చెప్పినట్టు అడుగులు వేసిన దాన్ని బట్టి చరిత్రకి ఎక్కారయ్యా. కృపచేత ఈరోజు మాతో మీరు మాట్లాడుతున్న విషయాలను బట్టి, ఈ మాటలు విన్నదాన్ని బట్టి నీ బిడ్డలతో మాట్లాడుతున్నాడు ప్రభువా, నీ కార్యం జరిగించు అయ్యా. ఈ కుటుంబ విషయంలో ఉన్న ఆ మరణ దూత, ఆ కీడంతా యేసు నామములో మీరు బంధించినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. నీ ఆత్మకార్యములు జరిగించమని ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గనపరుచుకుంటూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ 2 తిమోతి 1:12 చేతులకు అప్పచెప్పుకుంటూ కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాల్లో చూపించబడ్డ మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాల్లో చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభువుని యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి శిలువ రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా బంధింపబడును గాక, లయమైపోను గాక. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాల్లో చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్నం, నిద్రలో చూసి సమస్త మంచి
యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, శిలువ రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణం త్వరపెట్టావు జరుగునుగాక, నెరవేర్చబడునుగా. త్వరపెట్టావు జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులయ్యా. మా సమస్యలు అని చెప్పాను ఆ రీతిలో మా కోసం ప్రార్థించమని అడిగిన వాళ్ళు ఉన్నారు. దేవా మా సంగతి దైవజనుడికి తెలియపరిచి ప్రార్థించమని, దైవజనుడు మా సంగతి తెలియపరచమని అడిగిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసునామం తీర్చబడునుగాక. నా కోసం, పరిచయం కోసం గతంలో నేను ఇప్పుడైనా ఉపవసించి మరి 20 రోజులని, 30 రోజులు, 40 రోజులు, 50 రోజులు, ప్రతిరోజు ప్రతి రాత్రి వ్యక్తిగతంగా ఏకాంత ప్రార్థన అని ప్రభు, కుటుంబ ప్రార్థనలని అనేక రీతులకు ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారు. దేవా పుస్తక రచన విషయంలో, పాటల రచన విషయంలో ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఆర్థికంగా సహాయపడమని ప్రార్థన చేస్తున్న బిడ్డలు అందరినీ దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలత లేకుండా దీవించి, బలపరిచి, అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. ఆత్మకార్యంలో జరిగించమని దేవా, గర్భఫలం విషయంలో, వివాహాల విషయంలో ప్రభువా, చదువుల విషయంలో, ఉద్యోగాల విషయంలో, భార్యాభర్తల మధ్య సమస్యలని, కుటుంబ సమస్యలని, సేవల సమస్యలని, విచ్గ్రాఫ్ డెలివరెన్స్ హీలింగ్ ప్రేయర్స్ అని చెప్పని ఇలా ఈ బంధకాలు, ఈ సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల, సమాధానము, స్వస్థత, ఆరోగ్యము, గర్భఫలము, దాంపత్య జీవితంలో సఖ్యత, సమాధానము, కుటుంబంలో సంతోషము, సేవలో వర్ధిలత యేసు నామములో కలుగునుగాక. మంచి జీవిత భాగస్వాములు దేవా నీ కృప ద్వారా బిడ్డలకు అనుగ్రహించదుగాక. చక్కగా చదువుకొని మంచి జాబులు సంపాదించి వెల్ సెటిల్ అవుదురుగాక. నీ కృపను బట్టి సేవలో కూడా వర్ధిల చేసి ఆశీర్వదించమని, నీవు తోడు నడిపించు, నువ్వు మాత్రం మహిమ పొందమని సహకరిస్తూ నీ కుటుంబాన్ని దీవించండి. నీ కుమార్తె పిల్లలను బట్టి నీ స్తోత్రాలు అయ్యా. ఈ సమాజంలో కొంత కుటుంబాలు దర్శించి వాళ్ళని కూడా దర్శించండి, రక్షించండి, సంఘంలో చేర్చండి. ఉపవసిస్తున్న బిడ్డలు కూడా దర్శించి రక్షించండి ప్రభు అయా. నవంబర్ మాసంలో 16, 17, 18 తారీఖులో జరిగే ఆ కోటాలు జయకరం గురించి దేవా, నిశ్చిత్తమైన నూతన గీతం ఆ రోజు ఆవిష్కరించడానికి సహాయించి, క్యాలెండర్ ఆవిష్కరణ సహాయించి అయా. నిశ్చిత్తమైతే అయా సువార్త పుస్తకాన్ని ప్రభు ఆ రోజు ఆవిష్కరించడం నిశ్చిత్తమైతే కావలసిన ధనం మొత్తాన్ని మాకు దయచేయండి. నువ్వు అనుకున్నట్లుగానే జరిగించు అయా. 2వ పుస్తకం ఇదిగో తండ్రి, మొదటి పుస్తకం అని అయా ఇదిగో తండ్రి, ఏలియా బాగు చేసిన బలిపీఠం అని చెప్పి, యెహోవా బలిపీఠం అని నీ చిత్త ప్రకారం అది రాయటానికి కూడా దేవా రాయిస్తున్నావు అయా. మిగతాది కూడా సంపూర్తి చేయడానికి కృపను దయచేయండి. అన్ని విషయాలకు కావాల్సిన ధనము దేవా, ఎడిట్ దేవా అయా, డిటిపి చేసే విషయంలో అన్ని విషయాలు కృప అనుగ్రహించి నీవే చూడండి, సమస్తమును జరిగించి నీ నామాన్ని గొప్ప చేసుకోమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామంలోని ప్రార్థిస్తూ సహోదరుని కూడా ఆశీర్వదించను, తన భార్య పిల్లలను కూడా దర్శించు దేవా. శాంపాల విషయంలో అద్భుతం జరిగించు, కృప దయచేయమని వీళ్ళు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో అన్ని విషయాలు చూడండి, వర్ధిలత దయచే, అప్పుల నుంచి విడిపించి, సమస్యల నుంచి విడిపించి, పిల్లల భవిష్యత్తులను ఆశీర్వాదకరంగా చేయి. నీ సేవలో గొప్పగా వాడుకుని చరిత్రకి ఎక్కేలా సహాయం చేయండి. సరైన నిర్ణయం తీసుకొని నీ కృపలో వర్ధిల్లటానికి కూడా సహాయం చేయండి. యేసయ్య నామంలోనే ప్రార్థించి కూడా దీవించి ఆశీర్వదించి నీ చేతులకు అప్పచెప్పి నేను గొప్ప చేసుకున్నాము మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము మనకును, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారికి, ఇక్కడ సమకూడిన వారికి, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతం వస్తుంది. ఆ కాలము చూడండి, సరైన నిర్ణయం తీసుకునేలా చేసి ఆ నిర్ణయం ప్రకారము ప్రభు నిర్ణయించిన ఉన్నత ఆశీర్వాదం అనుగ్రహింపబడి చరిత్రకి ఎక్కేలాగా భక్తి సాధన చేయించి అనేకులకు మాదిరిగా చేసి ఆయన కృపలో వర్ధలు చేసి మన ద్వారా ఆయన మయం పొందేలాగా చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జై, ప్రవేశు రక్తమునకే జై, ప్రవేశు నామము సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకరం మాత్రమే ప్రయోగాలైన వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే, యేసు రక్తమునకే జయము, 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 జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ చూడండి, నడిపించునుగాక. ఆమేన్.